ఆదిశంకర భగవత్పాదుల జయంత్యుత్సవాల్లో ఇవాళ ఒక మధుర ఘట్టం. కాషాయంబరం లేని కర్మయోగిగా తెలుగువారందరూ ఆచంద్ర తారార్కం గుర్తుంచుకునే ఓ మహనీయుడి, పౌరాణిక సార్వభౌముని, మహామహోపాధ్యాయుని శతజయంతి వత్సర సభను ఈ వేదిక మీద నిర్వహించుకోబోతున్నాం. సువర్ణ భారతి గోశాల శంకర జయంతి మహోత్సవ వేదిక మీద మొన్నటి రోజున పాలకుర్తి నృసింహరామ సిద్ధాంతి గారికి, నిన్నటి రోజున శాస్త్రుల విశ్వనాథ శాస్త్రికి గారికి, ఇవాళ బ్రహ్మశ్రీ కీర్తిశేషులు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శతజయంత్యుత్సవ సభను ఎందరెందరో విద్వన్మూర్తులు, పండితుల సమక్షంలో నిర్వహించుకుంటూ ఉన్నాం. అద్వైత సిద్ధాంతాన్ని, శంకర సాంప్రదాయాన్ని ఔపాసన పట్టి ఆదిశంకరుల మార్గంలో జీవితాన్ని కొనసాగించి, ఒకవైపు చూస్తే వాల్మీకి మహర్షిగా, మరొక వైపు చూస్తే వ్యాసుడిగా, భిన్న పార్శ్వాల్లో మహర్షులందరికీ ప్రతిరూపంగా భాసిల్లిన పౌరాణిక సార్వభౌములు మహామహోపాధ్యాయ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ఈ శతజయంతి వర్ష సభకు ఈ సంవత్సరం అంతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఒక ముఖ్య సభను మనం ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద సువర్ణ భారతి గోశాలలో నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ తత్వం చారిటబుల్ ట్రస్ట్ ఆదిశంకర భక్త సమాజం ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు 25 ఏళ్లుగా శంకర జయంతి మహోత్సవాలను అద్వితీయంగా నిర్వహిస్తూ ఈ 26వ సంవత్సరం సువర్ణ భారతి గోశాలలో అంగరంగ వైభవంగా జరుగుతున్న శంకర జయంతి మహోత్సవాల్లో 3 మహనీయుల శతజయంతి ఉత్సవాలు కూడా జరుపుకుందాం అనగానే వారు ఎంతో ఆనందంతో, భక్తితో, శ్రద్ధతో, ధర్మనిష్టతో ఈ 3 కార్యక్రమాలు వైభవంగా నిర్వహించుకోవడానికి పూనుకొని 2 రోజులుగా 2 మహనీయుల ఆ శతజయంతి ఉత్సవాలు జరిగాయి. ఇవాళ 3వ రోజు కూడా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శతజయంతి ఉత్సవ సభ. మనమంతా పెద్దలందరి యొక్క స్మరణిక, ఆ మల్లాది వారితో ఉన్నటువంటి పరిచయం, సాంగత్యం, అవ్యాజమైన శిష్య వాత్సల్యాన్ని పొందినటువంటి మహానుభావులందరి ఉపన్యాసాలతో ఆ మహానుభావుణ్ణి మనం స్మరించుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మాన్యులు, పెద్దలు, తెలుగు కవి, తెలుగు భాష కోసం తన జీవితాన్నే పణంగా పెట్టబల ఒక్క త్యాగశీలి, తెలుగు భాష కోసమే ఒక రాజకీయ పార్టీని పెట్టి ఉద్యమిస్తున్నటువంటి తెలుగు భాషోద్యమవేత్త బ్రహ్మశ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇవాళ ఎన్ని పనులున్నా మల్లాది గారి సభ అనగానే అన్ని పనులు పక్కన పెట్టి నేను వస్తున్నాను అని వారు వచ్చినటువంటి మహానుభావులు. ఇక్కడే కాదు, ఎక్కడ సభ ఉన్నా, మల్లాది గారు ఉన్నా, ఎన్ని లక్షల వారి కార్యక్రమాలు, వారికి సినిమా కార్యక్రమాలు ఉన్నా వదులుకొని అనేక సందర్భాల్లో హాజరైనటువంటి వారి అత్యంత వాత్సల్యాన్ని పొందినటువంటి మల్లాది గారి ప్రియ శిష్యుల్లో అగ్రగణ్యులు. ఇకపోతే వారి జ్యేష్ఠ కుమారులు శ్రీ మల్లాది వీరరాఘవ శర్మ గారు, వారి మరొక కుమారులు మల్లాది రామనాథ శాస్త్రి గారు, వీరిరువురిని కూడా వేదికను అలంకరించవలసిందిగా అందరి కరతాళ ధ్వనుల మధ్య సవినయంగా కోరుతూ ఉన్నాను. రామనాథ శాస్త్రి గారు విఖ్యాత పండితులు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వద్ద పురాణ ప్రవచనంలో శిష్యరీకం చేసి వారి బాటలో పయనిస్తున్న బ్రహ్మశ్రీ గార్లపాటి ప్రభాకర్ శర్మ గారు, వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. తత్వం చారిటబుల్ ట్రస్ట్
వ్యవస్థాపకులు, ఆదిశంకర భక్త సమాజం వ్యవస్థాపకులు ఈ ఆదిశంకర జయంత్యుత్సవాలను అద్వితీయంగా రజతోత్సవ వత్సరాన్ని పూర్తి చేసుకొని 20వ సంవత్సరంలో కూడా అద్భుతంగా నిర్వహిస్తున్న బ్రహ్మశ్రీ పసర్లపాటి బంగారయ్య శర్మ గారిని శ్రీ బంగారయ్య శర్మ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి బాటలో మొట్టమొదటి మహిళా ప్రవచనకర్తగా తెలుగు జాతిని, మహిళా లోకాన్ని, ఆస్తిక లోకాన్ని ఉర్రూతలొగిస్తున్న మహనీయ విద్వన్మణి, విదూషిమణి డాక్టర్ అనంతలక్ష్మి అమ్మ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా విఖ్యాత పండితులు, వారి దగ్గరి ఆత్మీయ బంధువు శ్రీ భాగవతం రామారావు గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. పెద్దలు శ్రీ వంగల సోమయాజులు గారు, అదేవిధంగా శ్రీ సత్యమూర్తి గారు, వామరాజు సత్యమూర్తి గారు, సత్యమూర్తి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. అయ్యారండి. మొట్టమొదట శ్రీ నగేష్ గారు శంఖనాదం ఈ శతజయంతి సభ అంకురార్పణగా ఆరంభంగా వారు శంఖనాదం చేస్తుంటే పెద్దలందరూ జ్యోతి ప్రకాశంతో వారికి పుష్పాంజలి ఘటిద్దాం. అయ్యా శ్రీ జొన్నవిత్తుల వారు, మిగతా పెద్దలందరూ జ్యోతి ప్రకాశన కార్యక్రమం. కనబడినంతనే అందరికీ నమస్కారం చేయాలనిపిస్తుంది. ఆయన మాటలు వింటుంటే మహర్షుల మంత్రాలకు అర్థాలు చెప్తా. ఫోటో ఆడియో రెండు, ఫోటో కూడా ధన్యవాదాలండి. ఇప్పుడు మహామహోపాధ్యాయులు, తెలుగు జాతి గర్వించదగ్గ ఉభయ భాషా పండితులు, శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ సలాక రఘునాథ శర్మ గారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారంటే
ఎంతో ప్రేమానురాగాలు కలిగినటువంటి గురుభావం కలిగినటువంటి మహనీయ మూర్తి. శంఖనాదం తర్వాత ఆ జొన్నవిత్తుల గారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న చిరంజీవులు లక్ష్మీ సువర్ణ, లక్ష్మీ అన్నపూర్ణ. ఈ ఇద్దరు అమ్మాయిలు, ఉజ్వల భవిష్యత్తు కలిగిన ఇద్దరు అమ్మాయిలు కలిపి బల్లాది వారికి నివాళిగా గీతాన్ని ఆలపిస్తారు. చంద్రశేఖరా వందనం, మహనీయ భావ శ్రీకరా వందనం, సుధావచోవసీకరా పురాగిరా మనోహర వందనం, అభివందనం, మల్లాది చంద్రశేఖరా వందనం, అభివందనం, వేదమంత్ర శాస్త్ర జలధుల సారము తెలిసిన గురు సద్గురు, దేవజీవలోక విధులను వివరము తెలిపిన గురు మద్గురు, పురాణాలు నీ గణాన విరాజల్లే జగాన, శుభాలన్ని నీ స్వరాన ప్రసారమౌ ప్రతి గృహాన, దత్తాత్రేయ సమాశ్రయ ధర్మ బోధన సదాశయ వందనం, అభివందనం, మల్లాది చంద్రశేఖరా వందనం, అభివందనం, బోధతోడ మూఢమతులను జ్ఞానుల చేసిన గురు సద్గురు, నేల మీద దేవ గురువై ప్రేమను పంచే గురు మద్గురు, సందేహాలు నిన్నడిగిన పటాపంచలోక్షణాన, పురుషార్థాలు మా బ్రతుకున ఫలించేను ప్రతిదినాన, వృద్ధ రూప పరమేశ్వర బుద్ధి రూప బృహదీశ్వర వందనం, అభివందనం, మల్లాది చంద్రశేఖరా వందనం, మహనీయ భావ శ్రీకరా వందనం, సుధావచోవసీకరా పురాగిరా మనోహర వందనం, అభివందనం. ధన్యవాదాలు. చాలా అద్భుతమైనటువంటి
గురువు గారిని స్మరించుకుందాం. ఇప్పుడు మహామహోపాధ్యాయ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు పట్ల అపారమైనటువంటి గురుభావంతో పాటు సాన్నిహిత్యము, ఇరువురి మధ్య ఒక వాత్సల్యంతో వేలాది సభల్లో పాల్గొన్నటువంటి మహనీయులు మల్లాది వారితో సలాక రఘునాథ శర్మ గారు. ఇవాళ సలాక రఘునాథ శర్మ గారు విచ్చేసి ఈ వేదిక నుంచి ప్రసంగించాల్సిన అవసరమున్నా అనంతపురంలో అత్యవసర పని మీద తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. కానీ వారి మనసంతా ఇక్కడే ఉంది. వారు ఆడియో రూపంలో ప్రత్యేకంగా మల్లాది గారి పట్ల వారికి ఉన్నటువంటి వాత్సల్యాన్ని మనకు పంపించారు. వారి సందేశాన్ని మనమంతా కూడా విందాం. శ్రీ సలాక రఘునాథ శర్మ గారు. ఆయన కనబడినంతనే అందరికీ నమస్కారం చేయాలనిపిస్తుంది. ఆయన మాటలు వింటుంటే మహర్షుల మంత్రాలకు అర్థాలు తెలియవస్తున్నట్లుంటాయి. ఆయన భావ సామ్రాజ్యంలో వాల్మీకి వ్యాసులు విహరిస్తూ ఉంటారు. అడుగు అడుగు, జరుగు జరుగు, మాకు కూడా కొంచెం చోటివ్వు అంటూ పురాణాలన్నీ ఆయన హృదయ కుహరంలో సర్దుకుని కూర్చుండే ప్రయత్నం చేస్తాయి. మోములో ఎల్లప్పుడూ ఒక పరితృప్తితో కూడిన చిరునవ్వు తొంగి చూస్తూ ఉంటుంది. ఆహార్యం అందామా, అచ్చమైన అందమైన తెలుగుతనం బెరబోసినట్లుగా ఉంటుంది. కంఠనాదం తారస్థాయిలో ఆకాశపు అంతులను తాకుతూ ఉంటుంది. నేలబారు విషయాలు దరిదాపులకు కూడా రావు. బాలుడైనా యువకుడైనా పండు ముసలి అయినా ప్రసంగం వింటున్నంతసేపు భౌమ పరిధులలో ఉండరు. విషయ విశ్లేషణ సమయంలో రోమహర్షుల వారు తారసిల్లినట్లుంటుంది. గడ్డు సమస్యలు సారస్వత పరంగా ఎదురైతే చీల్చి చెండాడినట్లుంటుంది. కాదు, పనసతనులను ఒలిచి చేతిలో పెట్టినట్లుంటుంది. తమకంటే విద్యలో, జ్ఞానంలో, వయస్సులో చాలా దిగువ స్థాయిలో ఉన్న వారిని కూడా సమాన స్కంధులుగా సంభావించి మెచ్చుకోవటం గమనించినప్పుడు నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే అనే శ్లోకపాదం ఎదలో కదలాడుతూ ఉంటుంది. వినేవారు వేల సంఖ్యలో ఉన్నా సభాస్థలి ప్రశాంతి నిలయం అయిపోతుంది. మీద పర్యాయ పదాలు, క్రియాపదాలు ఒక రమణీయ విన్యాసంలో నిలబెట్టినట్లు అనుభూతి కలిగిస్తూ ఉంటాయి. తెగేసి చెప్పడమే కానీ నాంతుడు ధోరణి ఉండదు. ఎన్ని గంటలైనా వినేవారికి విసుగు, విరామము ఉండదు. ప్రసంగం ఆగిపోతే అయ్యో అప్పుడే అయిపోయిందా అని ఉసూరుమంటూ లేస్తారు జనాలు. ఇంటికి వెళ్లిన తరువాత కూడా ఖంగుమనే ఆ నాదం అనాహతంగా వినవస్తూనే ఉంటుంది. హృదయాలను ఉక్కిరి బిక్కిరి చేస్తూనే ఉంటుంది. ఎవరండి ఆ మహామనీషి? అయ్యో ఇంత చెప్పినా తెలియలేదా? ఆ మహామనీషి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ధన్యవాదాలు సలాక రఘునాథ శర్మ గురుగారికి. తెలుగు జాతి ఉన్నంతకాలం ఆచంద్ర తారార్కం గుర్తుంచుకునే మహనీయ పౌరాణిక సార్వభౌములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. 19వ ఏటనే ప్రవచనం చెప్పడం ఆరంభించి చివరి శ్వాస ఉన్నంత వరకు అప్రతిహతంగా ధర్మ ప్రబోధాన్ని, ధర్మాన్ని ముక్కుసూటిగా నిక్కచ్చిగా తాను ఆచరిస్తూ ధర్మ పరిరక్షణ కోసం ఉపన్యాసాల ద్వారా, తన ప్రబోధాల ద్వారా తెలుగు జాతిని ఉర్రూతొలగించినటువంటి మహనీయమూర్తి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఎన్నో బిరుదులు వారికి అలంకారమయ్యాయి, వారిని వరించాయి. పౌరాణిక సార్వభౌమ, పురాణోపన్యాస కేసరి, సవ్యసాచి, ప్రవచన భార్గవ, అభినవ వ్యాస, అంతేకాకుండా వేద విశ్వవిద్యాలయం మహామహోపాధ్యాయ, ఇవి మత్సుకు కొన్ని మాత్రమే. శతాధిక బిరుదులు అనేక వేదికల మీద వారిని గౌరవించి సత్కరించి వారి యొక్క అభిమానాన్ని చూరగొన్న సంస్థలు ఎన్నెన్నో. ఇకపోతే తన ఊపిరి ఉన్నంతకాలం నా గురువులు
దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జ్యేష్ఠ మహాసన్నిధానం వారైన అభినవ విద్యాతీర్థులు, మహాసన్నిధానం వారు ప్రస్తుత పీఠాధీశ్వరులు భారతీ తీర్థస్వామి వారు, వారి కరకమల సంజాతులు విధుశేఖర భారతీ స్వామి వారు. నాకు తెలిసి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వీరు బంగారే శర్మ గారు ఈ ఆదిశంకర భక్త సమాజం పక్షాన జగద్గురువులు విజయయాత్రకు విచ్చేసినప్పుడు ప్రత్యేకంగా అభిమానంతో గురువుగారి పట్ల ఉన్నటువంటి గురుభావంతో అక్కడికి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జరిగినటువంటి గురువందనం కార్యక్రమంలో విధుశేఖర భారతీ స్వామి వారిని ప్రస్తుతించి వారి అనుగ్రహాన్ని పొంది స్వర్ణ కంకణంతో సన్మానితులైన సందర్భం నాకు ఇంకా గుర్తుంది. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైన భారతీర్థ స్వామి వారు 2013లో తెలుగునాట విజయయాత్ర చేసినప్పుడు దర్శనం పబ్లిక్ గార్డెన్స్ తెలుగులత కళాతరుణంలో నిర్వహించినటువంటి గురువందనంలో గురువు గారు విశేషమైన ప్రసంగం ఇవాళ లక్షలాది మందిలో ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉంది. దానికి శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారే సాక్షి ఆ కార్యక్రమానికి. అంతేకాదు 108 మంది వేద పండితులు, తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదనాదంతో వారికి స్మృత్యంజలి, వారికి గొప్పనైనటువంటి భక్తి ప్రపత్తులతో సమ్మాన కార్యక్రమం అక్కడ సత్యసాయి నిగమాగంలో జరగగా 6 టీటీడీలో ఈవోలుగా పనిచేసిన వారు భక్తి ప్రపత్తులు చాటుకుంటూ అక్కడికి విచ్చేశారు. సామవేదం షణ్ముఖ శర్మ గారు, పరిపూర్ణానంద స్వామి వారు, ఇంకా ఎందరో మహనీయులు వచ్చారు. పివిఆర్కే ప్రసాద్ గారు దానికి ఆధ్వర్యం వహించగా ఈ కార్యక్రమం మొత్తానికి కర్త కర్మ క్రియగా జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, వారికి సహాయంగా నేను ఆ అద్వితీయమైన కార్యక్రమం నిర్వహణలో మా జీవితం ధన్యమైందని ఈ సందర్భంగా ప్రకటిస్తూ ఉన్నాం. అంతేకాదు రాజరాజేశ్వరి గార్డెన్స్లో భాగ్యనగరంలో మొత్తం తెలుగు రాష్ట్రాల ఐఏఎస్ ఐపీఎస్లు, జడ్జిలు, పారిశ్రామికవేత్తలు, న్యాయమూర్తులు ఇంతమంది సమక్షంలో ఒకే ఒక్క ప్రతిభావంతుడైన బ్రాహ్మణుణ్ణి మనం సత్కరించుకోవాలని ఏకోన్ముఖంగా తీర్మానించి మల్లాది గారిని సగౌరవంగా సప్రమేయంగా అక్కడ గౌరవించుకున్న సందర్భం తెలుగు వారందరూ గుర్తుంచుకునే అపురూపమైనటువంటి సందర్భం. సద్గురు శివానందమూర్తి గారు ఎమినెంట్ సిటిజన్ అవార్డు కింద శ్రీరామనవమి రోజున అక్కడ సికింద్రాబాద్లో అద్భుతమైన కార్యక్రమంలో సన్మానించిన సందర్భం కూడా మల్లాది గారి జీవిత పుటల్లో ఒక మరుపురాని అధ్యాయం. అంతేకాదు ఇంకా ధార్మిక సమ్మేళనం భక్తి టీవీ వాళ్ళు నిర్వహించినప్పుడు వారిని ముఖ్యమంత్రి గవర్నర్ గారి సమక్షంలో సభక్తికంగా గౌరవించగా భక్తి టీవీ 10వ వార్షికోత్సవంలో కూడా వారిని విశేషమైనటువంటి గురు సత్కారంతో సన్మానించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు, ఎన్నెన్నో సభలు. వారు భారతం వింటే వ్యాస భగవానుడు వారిలో పరకాయ ప్రవేశం చేసి మనకు భారతాన్ని వినిపిస్తున్నారా అనని తెలుగువారు ఉండరు. ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మనసు ప్రశాంతత కావాలన్నా, మనమంతా ధార్మిక ప్రసరణలతో ఓలలాడాలన్నా మల్లాది గారి ప్రవచనం వింటే చాలు. ఆనంద పారవశ్యంతో మనం అలా 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 ఆనంద డోలికల్లో ఆస్వాదిస్తూ కాలం గడుపుతాం. అలాంటి మహనీయమూర్తి యొక్క శత జయంతి ఉత్సవ సభను వారి కుటుంబ సభ్యులు, అభిమానులు, శిష్యులు సంవత్సరాంతం ఈ భాగ్యనగరంతో పాటు వారణాసి, అనేక ప్రాంతాల్లో, విజయవాడ అనేక ప్రాంతాల్లో సన్నాహాలు జరగగా ఇటీవల వారణాసిలోని బ్రహ్మసభవనం ట్రస్టులో కూడా అద్భుతంగా వారి శత జయంతి సభ జరిగింది. ఇవాళ ఈ ఆదిశంకర జయంత్యుత్సవాల్లో భాగంగా ఇంతమంది మహనీయుల సమక్షంలో ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం జరుగుతుండడం నిజంగా శంకర జయంతి ఉత్సవాలకు ఒక సార్థకత, ఒక చిరస్మరణీయ ఆనంద అనుభూతిని మనకు మిగులుస్తుండడంలో ఎలాంటి సందేహం లేదు. శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి జీవన రేఖల గురించి శ్రీ వంగల సోమయాజులు గారిని సంక్షిప్త సుందరంగా అందించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమం కాగానే ప్రత్యక్ష ప్రసారం ద్వారా కాశీలో దీక్షలో ఉన్న ప్రవచన సరస్వతి, సమన్వయ సరస్వతి, వాగ్దేవి వరపుత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ప్రవచనం ఉంటుంది కనుక గంట సేపట్లో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకోవాల్సిన అవసరం ఉంది కనుక సమయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహాసముద్రం లాంటి ఆధ్యాత్మిక ధార్మిక ప్రవచన దిగ్గజాన్ని
మనం భక్తి మేర ఈ గంట సేపట్లో మనం వారికి దర్పణం పడదామని కోరుకుంటూ సోమయాజులు గారిని జీవన రేఖలు అందించవలసిందే కోరుతున్నాం. మలాద్యన్వయ సింధు చంద్రమమలం మలాద్యన్వయ సింధు చంద్రమమలం గంభీరవాంగ్నిర్ఝరం వేదే శాస్త్రసుగంధితే ఉపనిషత్ సంశోభితే ధీవరం ధర్మాధర్మ విచక్షణాన్విత మహాపౌరాణికం శ్రోత్రియం ధర్మాధర్మ విచక్షణాన్విత మహాపౌరాణికం శ్రోత్రియం వందే మద్గురు చంద్రశేఖరవరం విజ్ఞాన తేజప్రభం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. దర్శనం శర్మగారు దిశానిర్దేశంలో బంగారే శర్మగారు సూత్రే మణిగణాయువ అన్న సామెతగా అందరిలో అంతర్లీనంగా ఉంటూ శంకర జయంతి ఉత్సవాల్లో చంద్రశేఖర శాస్త్రి గారిగా పేరు పొందిన మా గురుదేవుల గురించి ఇంత సభ జరుగుతోందంటే మాకు చాలా ఆనందం. శత జయంతి సభలండి ఖమ్మంలో ప్రారంభించాం. ఆ ఖమ్మంలోనే భాద్రపద శుద్ధ తదియ మా గురువుగారు జన్మించారు. అదే భాద్రపదంలో సభలు ప్రారంభమైనవి. మళ్ళా భాద్రపదంలో ముగియాలి అని కోరుకుంటూ ఆ అదృష్టం కూడా ఖమ్మంలోనే దొరికితే బాగుండు అనుకుంటున్నాను. హైదరాబాద్ వారితో ఖమ్మం వారు పోటీ పడగలరా అని ఇంతమందిని చూస్తుంటే అనుమానంగా ఉంది. గురువుగారి గురించి ఇందాక మా బాచంపల్లి అన్నీ చెప్పేశారు. సభ ప్రారంభం కాకపోయినా అవే మళ్ళీ చెబితే చరిత్ర చరవణంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయాలన్నింటినీ కొన్నింటిని ఆ తరువాత వచ్చిన విషయాలు కొన్నింటిని మనవి చేస్తా. 22/8/1925 క్రోధననామ సంవత్సరం భాద్రపద శుద్ధ తదియ హస్తా నక్షత్రం శనివారం రోజున మా గురుదేవులు ఈ భూమి మీద ఆవిర్భవించారు. జన్మస్థలం అమరావతి, గుంటూరు జిల్లా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్. తల్లిదండ్రులు శ్రీమతి ఆదిలక్ష్మి దక్షిణామూర్తి దంపతులు. స్థిర నివాసంగా దత్తకృప అశోక్ నగర్ హైదరాబాదులో చాలా కాలంగా వారు ఇక్కడ ఉంటూ వారి కుటుంబం అంతా ఒకే ఆవరణలో ఉండటం ఒక విశేషం. విద్యాభ్యాసం గురించి చెప్పారు. ముఖ్యంగా మా గురువుగారు తాతగారే అన్ని విద్యలకి మూల పురుషులు ఆయనకి. మల్లాది రామకృష్ణ విద్వన్ మహాగ్నిజీ చైనులు గారు వారి పేరు మీద మేము 26 సంవత్సరాలుగా శర్మగారు ఇప్పుడు 26వ సంవత్సరం ఉత్సవం చేస్తున్నారు. శంకర జయంతి పౌరాణిక విద్వత్ సభలు జరుపుతూ వచ్చాం మా గురుదేవుల అనుగ్రహంతో. అలాగే హరిశంకర శాస్త్రి గారి దగ్గర వేదం, ఖమ్మంపాటి రామ్మూరి శాస్త్రి గారి దగ్గర వ్యాకరణం, అంబటిపూడి నరసింహ శాస్త్రి గారి దగ్గర తర్కం, శ్రీమాన్ కృష్ణమాచారి గారి వద్ద పూర్వమీమాంస, మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి వద్ద వేదాంత శాస్త్రాలు చదువుకున్నారు. వారి వృత్తే పురాణ ప్రవచనం, ప్రబోధం, అధ్యయనం, అధ్యాపనం వారి శరీరంలో నరంలో జీర్ణించుకుపోయి ఉన్నది. వారు చేసిన సారస్వత సేవ గురించి చెప్పాలంటే సంస్కృతము ఆంధ్రము రెండింటినీ సమన్వయం చేయటంలో ఇప్పటికీ కూడా మా గురువుగారి స్థానాన్ని ఎవరు పూర్తి చేశారని నేను అనుకోను. ఎందుకనంటే ప్రాచీన ఆధునిక గ్రంథాలు అవలోకనం చేయటం కానీ, ఆధ్యాత్మిక భక్తి ధర్మ ప్రచారాలు చేయటం కానీ, అసంఖ్యాకంగా రామాయణ భాగవత పురాణ ప్రవచనాలు చేయటం కానీ, అష్టాదశ పురాణాలు అనేక ఆవృత్తులు చేయటం కానీ, భారతం ముఖ్యంగా వింటే భారతం తింటే గారెలు మా గురువు గారి భారతమే వినాలి, ఇందులో సందేహం లేదు. ఎందుకంటున్నానంటే 18 పర్యాయాలు 18 చోట్ల భారతం ఆవృత్తులు చెప్పారు. ఇలాంటి చరిత్ర మరొకరికి ఇంకా ఇప్పటి వరకు రాలేదని నేను అనుకుంటున్నా. వారి బిరుదులు పౌరాణిక శిరోమణి మద్రాసులో ఇచ్చారు. పురాణ ఉపన్యాసకేసరి తెనాలి 1956లో, అభినవ సవ్యసాచిగా శృంగేరి అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారి చేతి మీదుగా ఇది ఇచ్చారు. మహామహోపాధ్యాయ 2017లో రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ విద్యాపీఠం వారు, అభినవ వ్యాస 2003లో సద్గురు శివానందమూర్తి గారు, అలాగే పౌరాణిక సార్వభౌమ 1972లో మద్రాస్. ఇది మా గురువుగారికి అసలు సహజమైన ఆభరణంగా ఉండిపోయింది ఈ బిరుదు.
గంగాదేవి ఎమినెంట్ సిటిజన్ అవార్డు 99లో, డాక్టర్ కేవీ రామన్, డాక్టర్ జ్యోతిరామ్ సుందర్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ యుఎస్ఏ వాళ్ళు 2005లో, రాజాలక్ష్మి ఫౌండేషన్ 2005 పురస్కారం, టీటీడీ ఆస్థాన పండితులుగా 2013లో నియామకమై జీవించి ఉన్నంతకాలం టీటీడీ ఆస్థాన పండితులుగానే మా గురువుగారు ఉండటం మా అదృష్టం. రామాయణ ప్రవచన భార్గవ అని శృంగేరి జగద్గురు పీఠం బెంగుళూరు శాఖ అవని వారు 2014లో ఇచ్చారు. పుస్తకాలు కూడా మహాభారతం ధర్మ సూక్ష్మాలు, కృష్ణా లహరి స్వేచ్ఛ ఆంధ్ర అనువాదం, రామాయణ రహస్యదర్శిని, అలాగే అముద్రిత రచనగా ఆర్యా శతకం ఉన్నది, అది ఒకటి ఇంకా ముద్రణకు నోచుకోవాలి. ఉద్యోగాలు ఇది చెప్పలేదు, అన్నీ నా రత్నం అన్విష్యతి మృగ్యతేహి తత్తు అని స్వయంగా గురువు గారిని ఉద్యోగాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఏ సర్టిఫికెట్టు లేదు మా గురువుగారికి. కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పివిఆర్కే ప్రసాద్ గారు ఎక్కడున్నారో గురువు గారి దగ్గరికి వెళ్ళి మరీ తీసుకొచ్చి పౌరాణిక శిక్షణ పాఠశాల అని ఒక కొత్త వరవడి పెట్టి దానికి ప్రిన్సిపాల్గా 3 బ్యాచ్లు పంపించారు. అక్కడ ఇప్పుడు మా మధ్యలో ఉన్న గార్లపాటి ప్రభాకర్ శర్మ గారు మొట్టమొదటి బ్యాచ్, నేను 2వ బ్యాచ్, ఇలా 3వ బ్యాచ్, శృంగేరి తరపున 3వ బ్యాచ్ ఇలా నడుస్తోంది. భారతీ తీర్థ పాఠశాల ఇక్కడ హైదరాబాద్లో వారు ఒక 3 బ్యాచ్లు ఇచ్చారు. ఇంకా ఇతరగా చెప్పాలంటే ఉదయం ఆ రోజు దినపత్రిక చాలా ప్రాచుర్యం, అందులో ధర్మ ప్రబోధం, స్వాతి వారపత్రిక వేమూరి బలరాం గారు ఒక 10 సంవత్సరాలు ఆగకుండా ఆ మాసపత్రికలో వివరాలు ఇచ్చారు. అలాగే పురాణ విజ్ఞానం అని సుదీర్ఘమైన ఇవి, తర్వాత బాచంపల్లి గారు ఇందాక చెప్పినట్టు టీవీలో అన్ని ఎపిసోడ్లు ఎవరికి ఇవ్వరండి. ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పాలంటే ఏదైనా మా గురువుగారే నాంది. పంచాంగ శ్రవణం గురువుగారి పేరు తర్వాతే ఇవాళ ఎవరైనా కూడా. రవీంద్ర భారతిలో ఎన్నోసార్లు చేశారు, పివి నరసింహారావు గారి దగ్గర న్యూఢిల్లీలో 2 సార్లు పంచాంగ శ్రవణం చేశారు. ఇక ప్రత్యక్ష వ్యాఖ్యానాలు ఆ రోజుల్లో జమ్మలమడక మాధవరాయ శర్మ గారు మా గురువుగారు పోటాపోటీ పడి రాముణ్ణి మన కళ్ళ ముందర ఉంచేవాళ్ళు ఎప్పుడు కూడా. అలాంటి వ్యాఖ్యానాలు మళ్ళీ మనం వినగలమా అని అనిపిస్తోంది. శ్రీశైలంలో కానీ, తిరుమల బ్రహ్మోత్సవాలు కానీ, భద్రాచల సీతారామ కళ్యాణాలు కానీ గురువుగారు అక్కడ వారి ముద్ర ప్రత్యేకంగా ఉంది. ఆకాశవాణి 1964 నుండి సూక్తి ముక్తావళి, పురాణ కాలక్షేపాలు, భాగవతం మీద ప్రవచనాలు, టీవీ వచ్చిన తర్వాత 85 నుండి ఇందాక చెప్పినట్టుగా ఒక 150 ఎపిసోడ్ల దాకా భారత రామాయణం మీద ప్రవచనాలు, ఎల్పి గ్రామ్ఫోన్ రికార్డ్స్, సుందరకాండ, సీతా కళ్యాణం, పాదుకా పట్టాభిషేకం, కృష్ణరాయి వారం, వెంకటేశ్వర కళ్యాణం, వెంకటేశ్వర సహస్రనామ స్తోత్రం, అలాగే వీడియో వినాయక మహిమ, రుక్మిణీ కళ్యాణం, భక్త ప్రహ్లాద. ఇక బహిరంగ ఉపన్యాసాలు లక్షలు. 60 సంవత్సరాలు, 20వ సంవత్సరంలో వేదికెక్కి 60 ఏళ్ళు నిర్విరామంగా ప్రవచనాలు చేసి పురాణాలకు రిటైర్మెంట్ ఇచ్చింది మా గురువుగారే, ఇంకెవరు ఇవ్వలా. ప్రవచన షష్ఠిపూర్తి అని చెప్పి వ్యాస వాల్మీకి సమారాధన చేసి మమ్మల్ని మీరు చెప్పాలరా అని మా ముందుకు తీసుకొచ్చారు. అటువంటి గురువుగారు ఎన్నో ఉన్నాయి, అన్నీ ఆపి చిట్ట చివరిలో ఒక్క మాట చెబుతా. మా గురువుగారు సంతోషపడ్డ సంఘటనలు 2. ఒకటి, స్వయంగా శృంగేరికి గురువుగారు పిలిపించి షష్ఠి పూర్తి నిర్వహించారు స్వాములు వారు. అది మా గురువుగారికి భారతరత్నంతో సమానంగా భావించారు. భారతీ తీర్థ స్వామివారు 90 ఏళ్ళు ఉత్సవాన్ని చేయించారు. ఇది చాలా సంతోషపడతారు మా గురువుగారు. అలాంటి గురువుగారు నాస్తి తేషాం యశక్కాయే జరా మరణజం భయం. ఊరు ఊరు, వాడ వాడ, పల్లె పల్లె, వీధి వీధిలో మల్లాది వారి గొంతు లేని చోట లేదు. అటువంటి శరీరం ఎప్పటికైనా పడిపోయేది. అటువంటి శరీరం ప్లవనామ సంవత్సరం పుష్యశుద్ధ ద్వాదశి 14/1/2022 శుక్రవారం మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో స్వచ్ఛంద మరణాన్ని మా గురువుగారు పొందారని మా విశ్వాసం. ఈ అవకాశం ఇచ్చిన దర్శనం పత్రిక మా శర్మ గారికి మరోసారి నమోవాకాలు. మా గురువుగారి కుటుంబం మా కుటుంబం వేరు కాదు. వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ వెంగళ సోమయాజులు గారికి ధన్యవాదాలు. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఎంత ధీరోదాత్త, మూర్తి భవించిన ఆత్మాభిమానం కలిగిన మహనీయుడు అనడానికి ఒక్క 3 సంఘటనలు చెప్తాను. సర్వధారినామ సంవత్సరంలో ఉగాదికి ఒక వివాదం వచ్చింది. ఆ సంవత్సరం అంతకుముందు దశాబ్దాల పాటు రవీంద్ర భారతిలో
కేవలం మల్లాది వారి పంచాంగ శ్రవణమే జరిగేది. ఆ సంవత్సరం కొంత ప్రభుత్వం విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నప్పుడు ముఖ్యమంత్రి స్వయంగా వారికి ఫోన్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, తన దగ్గర ఉన్న ఆఫీసర్ని వారి ఇంటికి పంపించారు. ఎంతమంది చెప్పినా సున్నితంగా తిరస్కరించి ధర్మ విరుద్ధమైనటువంటి విషయాల పట్ల నేను రవీంద్ర భారతి కాదు, ఎక్కడ వచ్చినా చివరికి ముఖ్యమంత్రి స్వయంగా వచ్చినా నేను దయచేసి చెప్పలేను అని సున్నితంగా తిరస్కరించారు. దూరదర్శన్, టీటీడీ ఛానల్ తప్ప ఏ ఛానల్లో కూడా నేను ప్రవచనాలు చెప్పను అని కేవలం అందుకే పరిమితమయ్యారు. అంతేకాదు, ఒక మహాస్వామి, ఒక గొప్ప సన్యాసి ఇక్కడ హైదరాబాదులో ఒక పెద్ద యాగం చేస్తున్నప్పుడు మిమ్మల్ని ఘనంగా సత్కరిస్తాము అన్నప్పుడు వారి గురించి అనేక విధాలుగా ప్రస్తుతిస్తూనే అయ్యా మన్నించండి నేను రాలేను అని సున్నితంగా తిరస్కరించారు. అంటే వారు ఎంత ఆత్మాభిమానంతో చివరి దాకా, శ్వాస దాకా ధర్మనిష్ఠతో ఉండేవారు అనడానికి ఇది నిదర్శనం. ఇప్పుడు వారి జ్యేష్ఠ కుమారులైనటువంటి మల్లాది వీరరాఘవ శర్మ గారిని తండ్రికి నివాళులు అర్పించవలసిగా కోరుతున్నాం. హలో, వేదిక మీద ఉన్నటువంటి సరస్వతీ పుత్రులందరినీ, వీళ్ళందరినీ పేరు పేరున నమస్కారాలు చెప్తే నాకు ఇచ్చిన 2 నిమిషాలు అయిపోతుంది కాబట్టి అందరికీ ఒకే ఒక నమస్కారం చేస్తూ 2 నిమిషాలు మాత్రమే నేను తీసుకుంటాను. ఎందుకంటే పెద్దలు అందరూ వాళ్ళ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. నాకు ఈ మైక్ నా చేతిలోకి రావడానికి నాకున్న ఏకైక అర్హత నేను మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారి ఇంట పుట్టడమే. అంతకు మించి నాకు ఒక అర్హత లేదు. ఆర్ష విద్యను అభ్యసించలేదు. కాకపోతే వారి ప్రవచనాలు విన్నాను మీలాగానే. వారు చెప్పిన మార్గంలో నడవాలని ఆలోచించాము. ఇప్పటికీ నా కారులో నడిచేది కేవలం మా నాన్నగారి ప్రసంగాలు మాత్రమే. ఎందుకంటే వినగా 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 ఒక్కసారైనా మెమరీ చిప్లో చోటు చేసుకుంటుందేమో, అది ఆచరించవచ్చు అని దాదాపుగా ఒక 50 సార్లు 50 ఆవృత్తులు విన్నాను. రామాయణ, మహాభారత, భాగవతాలు లైవ్లో వినటం కాకుండా. అయితే వారి గురించి నా ఒక్క 2 ప్రత్యేకమైన విషయాలు చెప్పేసి విరమిస్తా. వారి గురించి ఇంతమంది చెప్పారు, ఆడియో విజువల్స్ చూసాం. ఈ శత జయంతి ఉత్సవాలు మా నాన్నగారి తాతగారైనటువంటి రామకృష్ణ విద్వత్ మహాగ్ని చిచ్చయనులు గారి పేర జరిగేటువంటి, ప్రతి సంవత్సరం జరిగేటువంటి పౌరాణిక సదస్సులో 3 రోజుల సదస్సు జరుగుతుంది. ఆనాడు ఎందుకో వారి ప్రేరణే కావచ్చు, లేకపోతే ఆయనను అభిమానించేటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజల యొక్క కోరిక కావచ్చు, నా నోట ఒక సంకల్పం కలిగింది. ఈ సంవత్సరం యావత్తు వారి శత జయంతి ఉత్సవాలు వారి స్మరణతోటి జరిపించాలి అనే సంకల్పం. వెంటనే ఆ సభలో ఉన్నటువంటి సోమశేఖర్ గారు ఖమ్మంలో నాదే మొదటి అవకాశం, నేనే తీసుకుంటానన్నారు. వారు ఆ మాట అనగానే నేను అన్నది ఏంటంటే, ఏడాది పొడుగుతా శిష్యులు, ఆయన హితులు, సన్నిహితులు వీరంతా జరిపే కార్యక్రమాలు అన్ని చోట్ల మా తమ్ముడు, మా సోదరుడు వారణాసిలో అద్భుతంగా జరిపారు. 10 మంది పండితులను అద్భుతంగా సత్కరించారు నాన్నగారిని స్మరిస్తూ. అలాగే శత జయంతి ఉత్సవాల పరిసమాప్తి సభ హైదరాబాద్లో ఘనంగా చేయాలని. ఘనంగా అంటే నా ఉద్దేశంలో ఏంటంటే, సరస్వతీ పుత్రులను సన్మానించుకోవడం, మంచి అభిరుచి ఉన్నటువంటి నాన్నగారి అభిమానులందరి సమక్షంలో ఆ కార్యక్రమం జరపాలి. చివరి సభగా నేను జరపాలని ఈ శత జయంతి ఉత్సవాలకి. దాని అంతటికీ మీ అందరికీ ఆహ్వానం ఈ వేదిక ద్వారానే వస్తుంది. ఒకటి, వారి గురించిన విషయాల్లో చెప్తానన్న 2 విషయాలు. నా 2 నిమిషాలు దాటిపోతుంది నాకు గుర్తుంది. వారు జీవితకాలంలో మాకు ఇంట్లో ఒక మాట చెప్పారు, వేదికల్లో కూడా చెప్పారు. ఆయన జీవితం అంతా సంసారాన్ని పోషించడం కోసమని చెయ్యి ఇట్లా చేసి నేను కార్యక్రమాలు, ప్రవచనాలు చేశాను. ఇది జీవితాంతం కాదు, మనిషికి చెయ్యి ఇట్లా కూడా ఉండాలి అన్నారు. ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది అండి? రాజాలక్ష్మి ఫౌండేషన్ అవార్డు ₹1,00,000 ఆయన చేతికి వస్తే ఆ చెక్కుని తిరిగి తన చెక్ బుక్లోంచి చించి ₹1,00,000 శివానందమూర్తి గారి ట్రస్ట్కి ఇచ్చేశారు. 5 నిమిషాలు, నాన్న ఏంటి అంత తొందర ఏమిటి, చెక్ బుక్ ఇంటి నుంచి తెమ్మన్నావు ఎందుకు అని అడిగితే, ఇంటికి వచ్చే లోపల మనసు మారుతుందేమో అన్నారు. తరువాత 60 సంవత్సరాలు వేదవ్యాసుడు, వాల్మీకి నన్ను, నా కుటుంబాన్ని పోషించి వాళ్ళకి సేవ చేసి, పరమాత్ముడి సేవ చేసి, దైవస్మరణ చేసే అవకాశం 60 సంవత్సరాలు నాకు ప్రసాదించారు. కాబట్టి వారికి కృతజ్ఞతగా వేదవ్యాస, వాల్మీకి
సమారాధనగా 60 సంవత్సరాల ప్రవచన షష్ఠి పూర్తి చేసుకున్నారు. ఇంకా చెప్పాలంటే కీర్తి కండూతి కాదండి ఆయన. ఆయన కీర్తి కోసం ఎప్పుడు పాకులాడల. పదవులు లేకపోతే దీన్ని ఏమంటారు పురస్కారాలు వీటి గురించి కాదు. అవి ఆయన వెంటపడ్డాయి. వాటి నుంచి ఆయన పారిపోతూ వచ్చారు. ఆ కార్యక్రమానికి కూడా ఆయన రికార్డ్స్లో వింటే మీకు తెలుస్తుంది. మా 6 పిల్లలు నా కోసం వ్యాస వాల్మీకి సమారాధన చెయ్యాలనుకుంటున్నారు, నేను సరే అన్నాను అన్నారు. దాంట్లో ప్రతి పైసా వారి స్వార్జితమే. అంటే అంత ఆయన ధర్మాన్ని ప్రబోధించడం కాదు, ప్రవచనం చేయటం కాదు, జీవితం అంతా కూడా ధర్మాన్ని ఆచరించారు. అందుకే మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు మరొకసారి భూమి మీదకి రావాలని ఆయన అభిమానులందరూ, ఆయన్ని విన్న వాళ్ళందరూ కోరుకుంటారు. వాళ్ళలో నేను ముందుగా ఉంటాను. ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, మా నాన్నగారికి ఇంతటి ఘనమైనటువంటి సంస్మరణ చేస్తున్నందుకు ఈ 2 ఆర్గనైజేషన్స్ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అర్పిస్తూ ముగిస్తాం. సంక్షిప్త సుందరంగా ఆయన ఎంతో భావోద్వేగంతో వాళ్ళ తండ్రికి నివాళులు అర్పించినటువంటి బల్లాది వీరరాఘవ శర్మ గారికి ధన్యవాదాలు చెప్తూ ఇప్పుడు విదూషిమణి శ్రీమతి అనంతలక్ష్మి గారు. ధర్మస్వరూపంగా ఉన్నటువంటి ఈ సభకు, వేదిక పైన ఉన్నటువంటి ధర్మరక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు చేస్తూ, పురాణాలంటే పుక్కిటి పురాణాలు, ఎవరో ఎక్కడో కూర్చుని కల్పన చేసినవి అనే అభిప్రాయం లోకంలో బాగా ప్రచారం చేస్తూ ఉన్నటువంటి రోజుల్లో కాదు అని ఆనాటి యువతరానికి దానిలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలని, మర్మాలని చాలా చక్కగా వివరించి చెప్పి అర్థమయ్యేటట్టుగా చేసి వాటి పట్ల ఆకర్షణ కలిగేటట్టుగా చేసినటువంటి వారు బ్రహ్మశ్రీ పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. వారిలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన లక్షణం, తాను ఎంతటి పండితుడో, తాను ఎంత బాగా ప్రవచనాలు చెప్తారో అవన్నీ పక్కకు పెట్టి తన తరువాత కూడా ఆ వ్యవహారం కొనసాగాలి, ఆ పద్ధతి అని తరువాతి తరం వారిని ప్రోత్సహించేటటువంటి లక్షణం ఉంది. ధర్మానికి ప్రధానమైన అంశం ఏమిటి అంటే కొనసాగటం, కంటిన్యూషన్ ఉండాలి. మర్రి చెట్టులాగా తాను విస్తరిస్తే సరిపోదు, మర్రి చెట్టు కింద గడ్డి కూడా మొలవదు. కానీ పంట పొలంలాగా పెరగాలి అంటే తన తరువాత కొనసాగేటట్టు, దీనిని కొనసాగించే వాళ్ళు ఉండాలి. మనుషులు వస్తారు పోతారు, ధర్మం కొనసాగుతుంది. దాన్ని కొనసాగించేటటువంటి వ్యవసాయం అంటే ప్రయత్నం చేసేటటువంటి వారు, కృషి చేసేవారు కొంతమంది ఉంటారు. అటువంటి వారు, అందుకే వారు తరువాతి తరం పౌరాణికులందరినీ ప్రోత్సహించారండి. అది ఆయనలో ఉన్నటువంటి విశేషం. ఇవాళ ఎవరైనా ఒక పురాణం చెప్తున్నారు అంటే ఏదో ఒక ఛాందసంగా పుస్తకం తీసుకుని దానికి 4 అర్థాలు చెప్పేసి వీరేదో చెప్పుకుంటూ ఉంటారు. ఒక అరగంట కూర్చుంటే, ఒక గంట కూర్చుంటేనో పుణ్యం వస్తుందేమో అని కునుకుపాట్లు పడుతూ వినేవాళ్ళు కూర్చునేటటువంటి పద్ధతిలో కాక, ఇంటికి తీసుకెళ్లే అంశం ఏమిటి, ఇవాళ విన్నాక మనం నేర్చుకున్న కొత్త విషయం ఏమిటి, మన మనసులో ఉన్న ఏ సందేహం పోయింది, దేన్ని మనం క్లియర్ చేసుకుని పెడుతున్నాం, టేక్ హోమ్ అంటారు. తీసుకెళ్ళేది ఏముంటుంది అనేటటువంటి దాన్ని చర్చించుకుంటూ బయటికి వెళ్ళేటటువంటి పద్ధతిలో తాను పురాణాలు చెప్పడం కాక చెప్పేటటువంటి వారిని ప్రోత్సహించటం అన్నది వారిలో ఉన్నటువంటి చాలా గొప్ప గుణం అండి. నిజంగా కావాల్సింది ఎవరైనా ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళు ఆలోచించేది, మన సంప్రదాయం చెప్పేది శిష్యాదిచ్చేత్ పరాజయం, పుత్రాదిచ్చేత్ పరాజయం అని చెప్పి తనకన్నా తన తరువాతి తరం వారు బాగుండాలని కోరుకుంటారు. అటువంటి దానికి నిదర్శనంగా ఉన్నటువంటి శ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని తలుచుకుంటే ఎవరికైనా ఆనందం కలగక మానదు. భారతం, రామాయణం వాటిలో అనేకమైనటువంటి అపోహలు కల్పించి వాటిని చాలా అపప్రదల పాలు చేసినటువంటి సందర్భంలో అపోహలన్నీ తొలగడం జరిగింది అంటే
శ్రీ మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారి పురాణాల వల్లనే. చాలా చక్కగా అపోహలన్నింటినీ తొలగించి వాటి పట్ల ఉండవలసిన అవగాహన కలిగించారు. అటువంటి వారి గురించి 2 మాటలు చెప్పే అవకాశం కల్పించినందుకు ఆదిశంకరాచార్య భక్త సమాజం, తత్వం చారిటబుల్ ట్రస్ట్, దర్శనం పత్రిక వీరందరికీ కూడా ధన్యవాదాలు. అనంతలక్ష్మి అమ్మగారికి నమస్సులు తెలియజేస్తూ, గత ఈ ఉత్సవాలన్నీ కూడా 23వ తేదీ నుంచి అద్భుతంగా ఆదిశంకర జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతిరోజు శతచండీ హోమము, ఇంకా అనేక హోమాలు జరుగుతున్నాయి. రేపు పరిసమాప్తి పూర్ణాహుతి కార్యక్రమం ఇక్కడ జరగబోతుంది యాగశాలలో. యాగశాలను చుట్టూ కూడా ఆవు పేడతో అలికి ముగ్గులతో అలంకరించడానికి కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. కానీ చుట్టూ బండ్లు అడ్డంగా ఉన్నాయి. దయచేసి ఆ బండ్లు యాగశాల చుట్టూ ఎవరైతే పెట్టారో వాటిని తొలగించాల్సిందిగా సవినయంగా కోరుతూ ఉన్నాం. ఇప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి వద్ద పురాణ ప్రవచనాన్ని అందిపుచ్చుకున్న శిష్య ప్రశిష్యుల్లో ఒకరు బ్రహ్మశ్రీ గార్లపాటి ప్రభాకర్ శర్మ గారు. వారిని నివాళులు అర్పించవలసిందిగా కోరుతూ ఉన్నాం. కూర్చొనే క్లుప్త రమణీయ సుందరంగా. అయ్యా, యాగశాల చుట్టూ బళ్ళు ఉన్నాయి, దయచేసి తీయండి. ఎవరెవరు పెట్టారో లోపల వాళ్ళు తీయండి దయ ఉంచి. సదాశివసమారంభం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణేశాయ నమః. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి యొక్క రోజు. ఎంచేతనంటే జగద్గురువు శంకర భగవత్పాదుల యొక్క జయంతి మహోత్సవములు జరిగేటువంటి యొక్క శుభ సందర్భంలో పౌరాణిక సార్వభౌములు, జగద్విఖ్యాతులు, మా గురువర్యులు, వారి దగ్గర మేము విద్య నేర్చుకున్నాం. ఇప్పటిదాకా ఎంతోమంది మహామహులంతా కూడా మా గురువుగారిని గూర్చి ఎంతో చక్కగా తెలియజేశారు. అద్భుతంగా వారి గొప్పతనాన్ని గురించి తెలియజేశారు. అలాంటి గొప్పవారైనటువంటి ఆ గురువుగారి దగ్గర మేము విద్యని చదువుకోవటం అనేటువంటిది మేము చేసినటువంటి యొక్క పురాకృతమైనటువంటి యొక్క పుణ్యం. లేకపోతే అంతటి గురువుల దగ్గర చదువుకోవటం అనేటువంటిది అందరికీ ఆ అవకాశం దొరకదు. వారి దగ్గర విద్య నేర్చుకోవడానికి అవకాశం మాకు వచ్చిందంటే అది భగవద్ అనుగ్రహం, వారి యొక్క అనుగ్రహం. ఒక విద్యార్థికి సద్గురువు దొరకటం కూడా అదృష్టం. గురువులు ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం లోకంలో ప్రతివాడిని గురువు అని పిలుస్తున్నారు. ఏదో కొంచెం సహాయం చేసిన వాడిని గురువు, ఇంకేదో ఇస్తే గురువు, ఇలాగా ఈ గురు శబ్దం అనేటువంటిది వారి నోట వీరి నోట పడి చాలా భ్రష్టు పట్టింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి యొక్క విషయం. ఇది చాలా తప్పు అన్నమాట. అసలు గురువు అంటే ఏమిటి? గుకారో చంధకారస్యాత్ రుకారస్తన్నిరోధక అంధకార నిరోధత్వాత్ గురురిత్యభిధీయతే అన్నారు. గుకారం అంటే అంధకారం అని. అంధకారం అంటే ఏమిటి? అజ్ఞానం. అజ్ఞానాన్ని అంధకారంతో పోల్చారు. అజ్ఞానం అనే అంధకారం.
ఆ అంధకారాన్ని పోగొట్టి, అంటే అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానం అనేటువంటి యొక్క జ్యోతిని వెలిగించి ఆ శిష్యుణ్ణి పైకి తీసుకొచ్చేటువంటి వాడు, విద్యా బుద్ధులు నేర్పి వాణ్ణి చక్కగా అనుగ్రహించి వాడికి ఆశీస్సులు ఇచ్చేటువంటి వాడు గురువు. అలాంటి ఇది గురువు అనేటువంటి యొక్క దానికి నిర్వచనం చెప్పారు. అసలు గురు లక్షణం చెప్పారు. అసలు గురువు అంటే ఏమిటి? ఆచార్యో వేద సంపన్నక విష్ణు భక్తో వివత్సరకాగా మంత్రజ్ఞో మంత్రభక్తశ్చ సదా మంత్రాశ్రయశుచికీ గురుభక్తి సమాయుక్తః పురాణజ్ఞో విశేషతకాగా ఏవం లక్షణ సంపన్నో గురురిత్యభిధీయతే ఏ ఏ ఏ. ఇదిట గురువు ఇలా ఉంటాడన్నారు, ఇలా ఉండాలి అన్నారు. ఈ శ్లోకంలో చెప్పినటువంటి యొక్క లక్షణములన్నీ కూడా మా గురువుగారిలో ఉన్నాయి. అంత గొప్పవారు మా గురువుగారు. ఏమిటది? ఆచార్య వేద సంపన్న. గురువు అనేటువంటి వాడు వేదాధ్యయనం చేయాలట. విష్ణు భక్తుడై ఉండాలి. పరమాత్మని, ఆ వైకుంఠవాసుని నిరంతరము కూడా ధ్యానం చేస్తూ ఉండాలి భక్తితో. అంటే విష్ణు ఆరాధన చెయ్యాలి అని. విమత్సర, ఏ రకమైనటువంటి యొక్క మాత్సర్యము ఎవరి మీద ఉండకుండా ఉండాలి. అంటే అసూయ, ఈ రాగద్వేషాలు వీటన్నిటికీ అతీతంగా ఉండాలి. మంత్రజ్ఞ, మంత్రము బాగా తెలియాలి. అంటే వేదమంత్రములు కావచ్చు, తను చేసేటువంటి యొక్క ఉపాసనా మంత్రం కావచ్చు. సరైనటువంటి యొక్క ఆలోచన విధానము చేయగలిగినటువంటి వాడై ఉండాలి. మంత్రము అంటే ఆలోచన అని కూడా అర్థం ఉంది. అంచేత మంత్రజ్ఞ మంత్రభక్తశ్చ, వారి ఏ దైవాన్ని ఉపాసన చేస్తారో అలాంటి యొక్క ఆ మంత్ర అధిదేవతని నిరంతరం కూడా ధ్యానం చేస్తూ ఉండాలి. ముఖ్యంగా సకల పురాణములు తెలిసిన వాడు ఉండాలి. అలాంటి యొక్క లక్షణములు కలిగినటువంటి వాడు గురువు అని మనకి శాస్త్రం చెప్పింది. అలాంటి గురువుగారు, ఈ లక్షణములన్నీ మా గురువుగారిలో ఉన్నాయి. వారు దత్తాత్రేయ ఉపాసన కలిగినటువంటి వారు. నిరంతరము కూడా ఇంట్లో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తారు. ఈ రకంగా వేదాధ్యయనం చేశారు. తర్క వ్యాకరణములలో అపారమైనటువంటి యొక్క పాండిత్యాన్ని సంపాదించారు. వేదాంతంలో చెప్పవలసిన అవసరం లేదు. ఇలాగా అనేక రాష్ట్రములలో, అలాగే మన తెలుగు రాష్ట్రాలలో కూడా ఎన్నో వందల ఉపన్యాసములు, అలాగే ప్రవచనములు కూడా ఇచ్చి వారు లోకల్లో పౌరాణిక సార్వభౌములైనారు. ఎన్నెన్నో బిరుదులు ఇచ్చారు. అలాంటి వారు మాకు తిరుపతి దేవస్థానంలో పిఆర్కే ప్రసాద్ గారు ఈవోగా ఉండగా వారు పౌరాణిక ఒక ట్రైనింగు సెంటర్ అని పెట్టారు. దాంట్లో మొట్టమొదలు బ్యాచ్లో నేను వారి దగ్గర శిక్షణ పొందినటువంటి వాడిని. నేను చాలా లేటుగా చేరా. ఒక చిన్న విషయం, ఎందుకంటే నా సంగతి కూడా చెప్పాలిగా మరి కొంచెం, అందువల్ల ఎలా నేను వారి దగ్గర చేరాలనే విషయం కొంచెం చెప్పి ముగిస్తా. నేను అప్పుడు వెంకటేశ్వర కళాపీఠం అని నేను సంగీతం కూడా నేర్చుకున్నటువంటి వాడిని, క్లాసికల్ వోకల్. వెంకటేశ్వర కళాపీఠం అని ఉండేది, అక్కడ ట్రైనింగ్ అవుతుండేవాడిని. అప్పుడు టీటీడీ వారు
ఒక అడ్వర్టైజ్మెంట్ చేశారు. ఇక్కడ పురాణ పాఠశాల పెడుతున్నాము, ఎవరైనా దాంట్లో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు విద్యార్థులు వచ్చి చేరవచ్చు, అప్లికేషన్లు పెట్టుకోండి అని చెప్పేసి వారు అడ్వర్టైజ్మెంట్ చేస్తే నేను ఒక అప్లికేషన్ పెట్టా. నాకు ఇంటర్వ్యూ వచ్చింది. ఇంటర్వ్యూ వచ్చింది. సరే వెళ్ళాను. 150 మంది వచ్చారు ఇంటర్వ్యూకి, మహామహులంతా. ఆ ఇంటర్వ్యూలో కూడా నేనే ఫస్ట్లో సెలెక్ట్ అయినా 150 మందిలో. మామూలుగా స్టూడెంట్కి ఇంటర్వ్యూ, అది లెక్చరర్కి కాదు. స్టూడెంట్కి ఇంటర్వ్యూ గంట సేపు చేశారు నన్ను. అంతసేపు అసలు చేయరు. లెక్చరర్కి 5 నిమిషాలు 2 నిమిషాలు ఉంటుంది. అలా చేశారు. అలా సెలెక్ట్ అయ్యి తర్వాత నేను ఒక 2-3 నెలల తర్వాత వారి దగ్గర చేరారు. వారి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు నేను ఈ రకంగా ఇక్కడ మాట్లాడుతున్నానంటే నేను వారి యొక్క పరమ అనుగ్రహం వల్లనే నేను ఇక్కడ ఈ వారి గురించి ఈ 2 మాటలు ఈ ప్రసంగం చేయాను. కాబట్టి వారికి నా మీద ఎప్పుడు కూడా అనుగ్రహము ఉంటుంది, ఇంకా మీదట కూడా ఉంటుంది, ఇదివరకు కూడా ఉన్నది. అలాంటి వారి యొక్క జయంతి ఉత్సవాలు మా దగ్గర బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు శంకరాచార్య వారి యొక్క జయంతి మహోత్సవంలో మా గురువు గారిని కూడా పెట్టి ఇక్కడ మీకు అద్భుతంగా ఈ మహోత్సవం చేయటం అనేటువంటి దానికి నేను వారికి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. బ్రహ్మశ్రీ గార్లపాటి ప్రభాకర్ శర్మ గారికి వినమ్రపూర్వకమైనటువంటి ప్రణామాలను తెలియజేస్తూ 25 ఏళ్ల పాటు ఆదిశంకర జయంత్యుత్సవాలను నిర్వహిస్తూ ఆదిశంకరుల తత్వాన్ని, ఆదిశంకరుల వైశిష్ట్యాన్ని తెలుగునాట విశేష ప్రాచుర్యంలోకి తీసుకువస్తూ అంతా ఆదిశంకరమయం చేస్తున్నటువంటి బ్రహ్మశ్రీ బంగారయ్య శర్మ గారు ఈ రజతోత్సవాల నుంచి స్వర్ణోత్సవాల వైపు అడుగులు వేస్తూ అందులో సువర్ణ భారతి గోశాలలో సాక్షాత్తు సార్థక నామధేయులైనటువంటి బంగారయ్య శర్మ గారు ఈ సువర్ణ శోభితమైనటువంటి సువర్ణ భారతి గోశాలలో అద్భుతమైనటువంటి ఆదిశంకర జయంత్యుత్సవాల సందర్భంలో పౌరాణిక సార్వభౌముల శత జయంతి సభను ఇక్కడ నిర్వహించుకోవడమే ఒక గొప్పనైన సత్కార్యం. ఇందుకు అనేక విధాల శ్రమిస్తున్నటువంటి బంగారయ్య శర్మ గారిని వారికి కాలం పట్ల ఎంత నిబద్ధత అంటే అంత నిబద్ధత. వారే ఈ కార్యక్రమాలు ఇంత ఘనంగా ఇంతమంది వేదిక మీద మహాపురుషులతో నిర్వహిస్తున్నారు కనుక వారిని సవినయంగా వారి ప్రసంగాన్ని అందించవలసిందిగా కోరుతూ ఉన్నా. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారికి సాష్టాంగ ప్రణామం చేస్తూ, నేను ఈ ఆదిశంకరాచార్య భక్త సమాజం అని స్థాపించి 26 సంవత్సరాలైంది. అయితే మొట్టమొదట ఈ సంస్థలో ఇవాళ మనం ఇంత చక్కటి వేదిక ఇదంతా ఏర్పాటు చేసుకున్నాము అంటే దానికి ప్రధానమైనటువంటి కారణం బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. గట్టిగా ఎందుకు? వారే తొలి ఉపన్యాసం ఈ సంస్థకు వచ్చి చెప్పినటువంటిది. పెద్దలతోటి ఆరంభమైంది, పెద్దగా ఎదుగుతూ వెళ్తుంది అంటానికి ఇది ఒక గుర్తు. 2000 నుంచి మొదలుపెట్టిన గురువుగారు 2018 దాకా ఒక్క సంవత్సరం రాలేదు. మొత్తం ప్రతి సంవత్సరము వారు వచ్చి వారి యొక్క దివ్యమైన అమృతతుల్యమైనటువంటి ఉపన్యాసాన్ని ఈ సంస్థ ద్వారా అందించారు. 17 సంవత్సరాలు అంతటి మహానుభావులు రావడం. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు వారు రావాలని చూస్తారు. సత్యసాయిబాబా గారికి కోరిక ఒక్కసారి మల్లాది వారి చేతుల మీదుగా 2 అక్షతలు వేయించుకోవాలని. వారు వెళ్ళలేదు ఎప్పుడు. నా కంటి ముందు ఆదికేశవుల నాయుడు గారు మల్లాది గురువు గారిని అభ్యర్థన చేశారు, హెలికాప్టర్ పెడతామండి, ఇక్కడి నుంచి మీరు పుట్టపర్తిలో దిగి ప్రత్యక్షంగా అక్కడ వచ్చి ఒక్క 10 నిమిషాలు బాబా గారితో గడిపి మీరు తిరిగి వచ్చేద్దరు కానీ మంచి పారితోషికం, హెలికాప్టరు. నాయనా, ఈ ఉపాధి శృంగేరి తప్ప ఇంకొక విషయము తెలియనటువంటి ఉపాధి అని చెప్పినటువంటి ధీరులు మా బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారు. ఇంతకంటే ఏం చెప్పాలండి? అది ధనమా,
ప్రత్యేకము హెలికాప్టర్ల భోగాల ఆయన స్వతసిద్ధమైన వైరాగ్యంతో జీవించేటటువంటి మహానుభావుడు ఆయన. ఇంకా విశేషం, పోనీ ఆయన ప్రవచనాలు వాళ్ళ చాలామంది ఉన్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు, బ్రహ్మశ్రీ గరికపాటి నరసింహారావు గారు, కాసేపట్లో చెప్పబోయే బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు, ఇంకా అనేక మంది బ్రహ్మశ్రీలు. కానీ వీళ్ళందరికీ ఈ శయ్య ఈ విధంగా పురాణం చెప్పాలి అని ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అనేక మంది, వీళ్ళందరికీ ఆ శయ్యనిచ్చినటువంటి వారు ప్రత్యక్ష పరోక్ష శిష్యులు ఎవరున్నా ఈ తెలుగునాట, దానికి ఆద్యులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఇది నా మాట కాదు. 2018లో వారికి సువర్ణ సింహ తలాటాన్ని ధరింపజేసేటప్పుడు సాక్షాత్తు అనంత శ్రీ విభూషితులు శృంగేరి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారు, వీరు ఉపన్యాసాలలో భీష్మ పితామహుల్లాంటి వారు అని వారి ముఖతః చెప్పిన మాట. గట్టిగా అమ్మ, అనన్య సామాన్యం ఆ బిరుదు ఎవరు పడితే వాళ్ళు తెచ్చుకోగలిగేది కాదు. వారి జీవితంలో ఇంకొక్కటి చెప్పి నేను ముగిస్తా. ఈ రాత్రంతా ఉపన్యాసం చెప్పిన వారి గురించి చెప్పగలిగేంత విషయం నా దగ్గర ఉంది. నాకు ఒకటే ఒక్క ఆదేశం చేశారు వారు, నాయనా నువ్వు ఇక్కడి నుంచి గిర్నార్ వెళ్ళాలి, గిర్నార్లో దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోవాలి. నేను బాచంపల్లి వారు ఇద్దరం ఉన్నాం. అమ్మో గురువు గారు చెప్పారంటే ఏదో పెద్ద విషయం ఉంటుంది, వారు చెప్పారంటే ఆలస్యం చేయకూడదు అని చెప్పిన 28 నేను టికెట్లు మొత్తం బుక్ చేసుకొని గిర్నార్ 10,000 మెట్లు పొద్దునెక్కి సాయంత్రానికి దిగి గిర్నార్లో ఆ స్వామివారి వీడియో తీసుకొని వచ్చి అక్కడున్న అర్చకుడిని ప్రార్థించా. మా గురువుగారు రాలేరయ్యా, ఆయనకి చూపించాలి, మీరు మూలమూర్తిని చూడనివ్వరు కాబట్టి నేను మా గురువుగారికి చూపించి దాన్ని డిలీట్ చేస్తాను అని మాటిచ్చి బతిమలాడితే అతను అంగీకరించాడు పావు గంటకి. అప్పుడు తీసుకొని ఆ వీడియో తెచ్చి గురువుగారికి చూపిస్తే వారి ముఖమునందు ఆ దత్తాత్రేయ స్వామి వారిని చూసినంత మాత్రానే ఉండే దివ్య తేజస్సు పూర్వం కానీ తర్వాత కానీ మళ్ళీ నేను చూడలేదు. దత్తాత్రేయ స్వామి అంటే ఉప్పొంగిపోతుంది వారి శరీరము, అంత విశేషం. తుది క్షణాల్లో ఆ దత్తాత్రేయుణ్ణి చూస్తూనే ఇంట్లో పిల్లలున్నారు, కోడళ్ళున్నారు, మా చక్కగా కొడుకులున్నారు, అమ్మగారు ఉన్నారు, అంతమంది చుట్టూతా ఉన్న ఆ అందరినీ ఒకసారి చూసి చివరిగా వారి చూపు ఎక్కడ ఉంది, ఆ దత్తాత్రేయుడి మీద చూపును పెట్టి ఉపాధిని వదిలిపెట్టినటువంటి బ్రహ్మర్షి మా మల్లాది చంద్రశేఖర శాస్త్రి గురువు గారు. దీనికి ఇదిగో నేను మాట్లాడుతున్న మాటకి ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ ముందర కింద పక్కన కూర్చొని ఉన్నారు. వారి ఉపన్యాసం ఎలా అంటే, వారు బస్ డిపోకి వెళ్ళేవారట. ఆయన ఉపన్యాసం ఫలానా ఊళ్ళో అని ఎవరికీ తెలీదు. ఇవాళ ప్రవచనకర్తలు కార్లు గీర్లు వ్యవహారం వ్యవస్థ ఏసీలు అన్నీ పెట్టి మొత్తం ఏర్పాటు చేస్తే తప్ప వెళ్ళరు. కానీ ఆయన బస్ డిపోకి వెళ్ళి మొట్టమొదటి బస్సు ఏదొస్తే ఆ బస్సునెక్కి ఆ బస్సు ఏ ఊరికి వెళ్తే ఆ ఊరిలో దిగి అక్కడ కరణం గారు మున్సిపు గారితో మాట్లాడి ప్రవచనం చెప్పేవాళ్ళు. అంటే వారు ఎంత నిబద్ధతతో ప్రవచనం చేసేవారు. ఒక ప్రదేశం అని వారికి తెలియదు. అలాంటి మహానుభావుల గురించి ఎంత చెప్పుకోగలం, ఏం చెప్పుకోగలం? ఏం చెప్పినా ఒక్కటి మాత్రం చెప్తాను, గురు దత్తాత్రేయుడిని ఎప్పుడూ వారు వదలలేదు. దత్తాత్రేయుడి గుహలో ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు కేదార్నాథ్లో విలీనమైనట్టు ఎప్పుడు ఆ శంకర భగవత్పాదాచార్యుల వారి శృంగేరి పీఠము దగ్గరే వారి మనస్సు ఆ శంకరుల దగ్గర విలీనమై ఉన్నటువంటి విలక్షణమైన మహామనీషి బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు అని చెప్తూ ఒక్కసారి గురువు గారికి లేచి నిల్చొని గట్టిగా కరతాళ ధ్వనులు చేసి గట్టిగా అంతటి మహానుభావులు వారు. అయ్యా ఒక్క నిమిషం, ఆఖరిగా మా జీవీఎస్ఎస్ఆర్ శర్మ గారిని వేదిక మీదకి వేగంగా రమ్మనమని ఆహ్వానిస్తున్నా. చాలా వేగంగా రావాలి జీవీఎస్ఎస్ఆర్ శర్మ గారు, అస్సలు సమయం లేదు.
ఎందుకు వారిని ఆహ్వానిస్తున్నా అంటే వారు వచ్చేలోపు చెప్తాను. నాకు ఇప్పుడే మా రామనాథ శాస్త్రి గారు చెప్పారు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు మొట్టమొదటి ఉపన్యాసము ఎక్కడ చెప్పారయ్యా అంటే వాళ్ళ ఊళ్ళో అమరావతి దగ్గర వాళ్ళ ఊర్లో వారి ఇంటి మీద ఉన్న అరుగు మీదే తొలి ఉపన్యాసాన్ని చెప్పారు. ఒక్కసారి వేదిక మీదకి వస్తే వారి అబ్బాయిలు ఇద్దరు, మా గొళ్ళమూడి వారు వీరు. అయ్యా అలా వచ్చేసేయండి. మీరిరువురు అయ్యా, మీరిరువురు పిల్లలు ఇరువురు. అంటే మల్లాది వారి తొలి ఉపన్యాసం ఎక్కడైంది, ఈ రికార్డు ఎవరికి దొరకదండి. వారిని నేను పిలిస్తే రాలేదు, అనుకోకుండా వచ్చారు. ఫలానా వారణంగానే విషయాన్ని చెప్పారు గట్టిగా అని చెప్తూ రేడియోలో భద్రాచలం రామచంద్రమూర్తి కళ్యాణాన్ని చెవుల్లోంచి కళ్ళల్లోకి వెళ్ళి మనసులోకి పెట్టే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి సాష్టాంగ ప్రణామాలు గురువు గారికి చేసుకుంటూ నా వాణికి విరామాన్ని ఇస్తున్నా. అద్భుతమైనటువంటి ప్రసంగ ధారతో మనల్ని గురువు గారిని స్మరణను చేసినటువంటి బంగారీ శర్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మల్లాది వంశానికి మద్దూరి వంశానికి కుప్ప వంశానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఒకరినొకరిని బంధుత్వమే కాదు పాండిత్యంలో కూడా సరిసాటి అయినటువంటి వ్యక్తులు ఈ మూడు వంశాల్లో ఉన్నారు. కేవలం 60 సెకండ్లు వాడి పక్కనే నిలబడతాను నేను. కుప్ప శ్రీనివాస శాస్త్రి గారు 60 సెకండ్ల పాటు మాట్లాడతాను హామీ ఇచ్చారు. కుప్ప వారు వారి పక్కనే 60 సెకండ్లు వారు ఏకవాక్య వారు 60 సెకండ్లలో ఆపితే మీకు పద్మశ్రీ ఇస్తాం. క్షమించాలి, ఊరిన సరదాగా అన్నమాట. శ్రీమచ్చంకర భగవత్పాదాచార్యా విజయంతే. ఒక సెకండ్ అయిపోయింది, ఇంకో సెకండ్ అప్పు పుచ్చుకుంటాం అన్నమాట. సెకండ్కి శ్రీమద్ భగవత్పాదాచార్య విజయంతే అనే కొలమానం నేను వినలా ఇప్పటిదాకా. ఒకసారి భారతీ తీర్థ మహాస్వామి వారిని దర్శించుకోవటానికి కొంతమంది పండిత బృందం వెళ్ళారు. వెళ్ళంగానే వారికి ఒక సందేహం కలిగింది. ఈయన శారదాంబ వారు గుళ్ళో స్త్రీ రూపంలో ఉన్న దేవత ఇక్కడ పుమ్ము రూపంలో అవతరించిందా అని కొంతమందికి సందేహం కలిగింది. మరికొంతమందికి అలా కాదనైనా ఆవిడ శరీరము ధరించినటువంటిగా భావిస్తున్నాం, ఈయన ఇంత కాదు, జ్ఞానమే ఏదైతే సాక్షాత్తు బ్రహ్మస్వరూపం సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, జ్ఞాతలో జ్ఞేయము జ్ఞాత ఈ రెండు కూడా ఏ జ్ఞానంలో అయితే అంతర్భూతమై ఏక జ్ఞానము ప్రకాశిస్తూ ఉంటుందో అటువంటి బ్రహ్మజ్ఞానము యొక్క అవతారమయ్యా. రామో విగ్రహవాన ధర్మ అన్నట్లుగా భారతీ తీర్థ మహాస్వామి వారు సాక్షాత్తు ఆ జ్ఞానము యొక్క అవతారమని కొంతమంది అన్నారు. ఇలా తర్కించుకుంటూ ఉంటే తేలలేదు. సరే, అది అట్లా ఉంచితే ఇక్కడ ఉత్సవ త్రివేణి జరుగుతూ ఉన్నది ప్రస్తుతం. తత్వం చారిటబుల్ ట్రస్ట్, ఆదిశంకరాచార్య భక్త సమాజము వీరి యొక్క 25వ శంకర జయంత్యుత్సవ సభ గనుక రజతోత్సవం 26కు వచ్చినాం కాబట్టి రజతోత్సవం పూర్తయిన తర్వాత స్వర్ణోత్సవానికి వెళ్ళాము. స్వర్ణోత్సవంలో అడుగుపెట్టాము. భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క సన్యాస స్వీకార సింహాసన ప్రతిష్ఠిత స్వర్ణోత్సవం ఆ సభ కూడా జరుపుకుంటున్నాం. అందుకనే సువర్ణ భారతి గోశాలని పెట్టారు. ఆ ఉత్సవాలకు సువర్ణ భారతి ఉత్సవాలని పెట్టారు. అలాగనే మనందరి గురువు గారు పౌరాణిక సార్వభౌములైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క శత జయంత్యుత్సవ సభ కూడా జరుగుతున్నది కనుక రజతోత్సవ, స్వర్ణోత్సవ, వజ్రోత్సవముల యొక్క మూడింటి యొక్క సంగమము నేడు జరుగుతున్నది. కాబట్టి ఇది ప్రయాగ లాంటిది, ప్రయాగ క్షేత్రం లాంటిది, త్రివేణి సంగమం కలిగినటువంటి ప్రయాగ క్షేత్రం. అదే శత జయంతి, అదే చెప్పబోతున్న తర్వాత వాక్యం. శత జయంత్యుత్సవాలు ముగ్గురు మహానుభావుల యొక్క మహాపండితుల యొక్క శంకర భక్తుల యొక్క మరి ఉత్సవాలు జరిగినాయి. కాబట్టి ఈ త్రివేణి
అక్కడ అలహాబాదు అంటే ప్రయాగరాజులో కేవల ఏక త్రివేణి ఉన్నది. ఇక్కడ త్రిగుణిత త్రివేణి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక నేను చెప్పబోయింది ఏంటంటే 30 క్షణాలైనా ఇంకో 30 క్షణాలు ఉన్నాయండి బంగారేశ్వరం గారు. అయిపోయింది. ఈ తర్వాత నాకు విన్నాను, అర్థమైంది. అందుకనే ఇవాళ కూడా పొద్దున నాది, సాయంత్రం వారిదిని కూడా నేను చూశాను. అందుకని మేము ఇద్దరం కింద నేను, పైన వారు ఉన్నారు. ఇకపోతే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని పౌరాణిక సభలో చేరటానికి వారికి ఇంటర్వ్యూ ఇవ్వటానికి వెళ్ళా. అంటే వారి దగ్గర ఇంటర్వ్యూ ఇంపబడి నేను అందులో పౌరాణిక సభలో చేరటానికి. అంతకుముందు వారి దర్శనమైంది. ఇక్కడ పురాణము అనే విషయం అప్పుడు వస్తుంది. నాకు వారిని చూస్తే వారి గురించి విన్నాను. వారి తాతగారు విజయవాడలో ఉండేవారు, కృష్ణా స్నానం చేస్తుంటే ఉండేవాళ్ళు. వారికి వాసుదేవానంద సరస్వతి స్వామి వారిని చూసి అతి సాధారణమైనటువంటి వ్యక్తిగానే ఏదో తేజస్సు కనిపించి వారింటికి ఆతిథ్యానికి పిలిస్తే వారు అక్కడుండి వారం రోజులు శ్రీమద్ భాగవత్ సప్తాహం చెప్పారు. మరునాడు వారికి సన్మానం చేద్దాం అనుకునేప్పటికీ వారు అంతర్హితులైనారనేటువంటి విషయం పెద్దల ద్వారా విన్నాను. కాబట్టి అటువంటి వంశం గనక, సాక్షాత్ దత్త వంశం గనక, దత్తభక్త వంశం గనక వారిని చూస్తే దత్తభక్తి అనేటువంటిది మూర్తి భవించిందా వీరిలో, లేకపోతే పురాణ విజ్ఞానము మూర్తి భవించి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారుగా అవతరించారా అనేటువంటి విషయం నాకు సందేహం ఇప్పటికీ ఇంకా తీరలేదు. కాబట్టి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని నాలో కలిగేటువంటి సందేహములను పోగొట్టి నన్ను కాపాడవలసిందిగా, లేకపోతే నన్ను జ్ఞానవంతుని ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా వారు శిఖరాయమానమైతే మొదటి మెట్ట మీద నేనున్నాను. వారి పౌరాణిక సభలో నేను కూడా సభ్యుడిగా చేరి ఆ పౌరాణిక సభ శాస్త్రి గారి యొక్క ఆశీర్వాదం ఎంతదంటే మొట్టమొదటి సంవత్సరం నేను అవకాశం ఇచ్చారు, నాకు చెప్పాను. 2వ సంవత్సరం నాకు మనవడు కలిగాడండి. కాబట్టి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి, కాబట్టి వారి యొక్క ఆశీర్వచనం అంత గొప్పది. ఇంకా ఇందాక మన బంగారే శర్మ గారు చెప్పినట్టే అనేక విషయాలు మనస్సులో ఉన్నాయి. కానీ నేను చెప్పదలుచుకున్న 100వ విషయం చెప్పేసి ఆపేస్తున్నాను. ఓం స్వస్తి. ధన్యవాదాలు కుప్పా శ్రీనివాస శాస్త్రి గారికి. మీది గంట సేపు నేను ఇంటర్వ్యూ చేస్తాను మల్లాది గారి గురించి. ప్రత్యేకంగా దాన్ని రికార్డ్ చేసి చేద్దాం తప్పకుండా. అక్కడ కాశీ మహానగరం నుంచి సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రత్యక్ష ప్రసారం కోసం సిద్ధంగా ఉన్నారు. వారికి 8 గంటలకు చెప్పాము. అయినా మల్లాది గారి సభ జరుగుతున్నదన్న గౌరవ భావంతో వారు వింటూ ఉన్నారు. వారికి గౌరవిద్దాం, గురువు గారి సభకు గౌరవిద్దాం. ఇప్పుడు మల్లాది రామనాథ శాస్త్రి గారిని దయవుంచి వారి నాన్న స్మరణలో దక్షిణాంనాయ శృంగేరి ఉభయ జగద్గురువుల యొక్క శ్రీచరణాలకు సప్రశ్రయ నమస్కారాలతో సభాయే నమః. కారణజన్మత్వం అనే దానికి ఇంకొక నిదర్శనం, గోలోకంలో శాశ్వత నివాసం పొందుతున్నటువంటి గురువుగారు, గోలోకంలో శాశ్వత నివాసం పొందుతున్నటువంటి గురువుగారు, వారి గురువుగారు అయినటువంటి భారతీ తీర్థస్వామి వారి పేరుతో సువర్ణ భారతి గోశాలలో ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా సార్థకంగా అనిపిస్తోంది. వారి జీవితంలో కొన్ని విచిత్రాలు వారే అనేక సందర్భాల్లో చెప్పుకున్నటువంటి సందర్భం ఉంది. మొట్టమొదటిది ఏంటంటే భగవంతుడు తన్ని నడిపిస్తారు అనేటువంటి ఒక విశ్వాసం తనకుండి ఆ విశ్వాసాన్ని ప్రచారం చేశారు. తాను ఏదైతే అనుభవించారో అది ప్రజలకి చెప్పడం అనేది జరిగింది. వారికి గురువుల పట్ల అపారమైనటువంటి గౌరవం ఉండేది, శిష్యుల పట్ల అపారమైన వాత్సల్యం ఉండేది. దీనికి 2 నిదర్శనాలు చెప్పవచ్చు. వారు దీర్ఘకాలం ఎక్కడైనా ప్రవచనాలు చెప్పినప్పుడు సన్మాన సభ జరిగే రోజుల్లో వారి గురువులకి ముందు వేదిక మీద సన్మానం చేయించి తర్వాత వారు సన్మానం చేసుకునేవారు. మల్లాది హరిశంకర శాస్త్రి గారు, బ్రహ్మశ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు అటువంటి గురువులకి, విద్యా గురువులకి సన్మానం చేయించి వారు సన్మానం తీసుకునేవారు. శృంగేరి జగద్గురువుల గురించి ఎవరైనా కించిత్ ఏదైనా భ్రమపడి ఎక్కడైనా ఒక మాట మాట్లాడితే వారిని పూర్తిగా వారి సమాధానపరిచి గురువు నింద చేయకూడదని ఆ గురువుల పట్ల జీవితాంతం శరణాగతి చేసేటట్టుగా మార్చేవారు.
ఇక శిష్యవాత్సల్యం ఎట్లా ఉండేదంటే వారికి చాలామంది పౌరాణిక శిష్యులు ఉన్నారు. మీ శిష్యుడు ఇట్లా చేశాడండి అట్లా చేశాడంటే ఆ వచ్చి చెప్పిన వ్యక్తికి చాలా చేయవలసినటువంటి మానసిక శిక్ష వేసి అది చాలా తప్పు పాపభూయిష్టం అని చెప్పి శిష్యుల పట్ల వాత్సల్యాన్ని ప్రదర్శించేవారు. అటు గురువు పట్ల ఇటు శిష్యుల పట్ల బాధ్యతాయుతమైనటువంటి జీవితం వారు గడిపారు. ఇంకొక గొప్ప విశేషం ఏంటంటే వారు ఆంగ్ల విద్యలో ప్రవేశిస్తే అటు చాలా పైకి వెళతారు, ఆర్ష విద్య ముందు వెళ్ళదు అనే ఉద్దేశంతో వారి తండ్రి గారు, వారి తాతగారు మల్లాది రామకృష్ణ జైన్లు గారు పాఠశాలలో టీసీ తీసుకొని స్కూల్ మానిపించి ఇంట్లో కూర్చోబెట్టుకొని ఈ ఆర్ష విద్యను నేర్పించారు. కనుక మనకి ఆ రోజు కనుక వారు ఆ పని చేయకపోతే వారు ఎక్కడైనా పెద్ద పండితులు అయ్యేవారు ఆంగ్లంలో. కానీ ఈ ఆర్ష విద్యకి వారు వారి తాతగారి ద్వారా దారులు మరలించుకున్నారు. ఇంకొక చిన్న యూటర్న్ వారి జీవితంలో జరిగింది. పుష్పగిరి పీఠాధిపతులు పుష్పగిరిలో గురువు నాన్నగారు చదువుకుంటున్న రోజుల్లో ఉత్తరాధికారిగా నిర్ణయించి తెల్లవారితే సన్యాసాశ్రమ స్వీకారం ఇచ్చి పట్టాభిషేకం చేయాలి పీఠానికి, పుష్పగిరి పీఠానికి పీఠాధిపత్యం వహించాలి. గురువుగారు తల్లిదండ్రులు ఇద్దరిని పిలిపించారు, ఒప్పించారు, అంతా అయిపోయింది. ఆ రోజుల్లో గురువుగారికి శిష్యులకి మధ్యలో గోనె సంచులు మాత్రమే అడ్డమే ఉండేవి. ఇటువైపు శిష్యులు పడుకునేవారు, అటు గురువు గారు పడుకునేవారు. ఇట్లా ఉంటూ ఉండగా తల్లిగారు అర్ధరాత్రి లేపి ఏరా సన్యాసం తీసుకుంటున్నావా అని అడిగారట. అడిగితే అదేంటమ్మా మీ ఇద్దరిని పిలిచి గురువుగారు పిలిచి అడిగారు కదా, ఒప్పుకున్నారు కదా, మీరు ఒప్పుకుంటేనే చేస్తున్నానంటే నీ మీద నాకు చాలా భ్రమ ఉందిరా. 3 కుటుంబాలకి నువ్వే జ్యేష్ఠుడివి, నువ్వు చాలా ప్రజ్ఞావంతుడు, నీ నుంచి ఏదో ఉత్తమం కోరుకుంటున్నాను, నువ్వు కనుక సన్యాసం తీసుకుంటే నేను తెల్లారి బావిలో దూకుతానందిట. అయ్యో అంత మాట ఏంటమ్మా అని అన్నారట. అటు గురువుగారు ఇటు తల్లి మధ్యలో ఏం మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ సందర్భంలో గురువుగారు ఈ మాట విని ఆంతరింగిక శిష్యుడి ద్వారా నిద్రపోతున్నటువంటి గురువుగారిని లేపి, ఏ నాయనా మీ అమ్మగారి మాట విన్నావు కదా, నీకు జీవితంలో ఏదో పట్టాభిషేకం పీఠాధిపత్యం కంటే గొప్ప అవసరం ఆర్షధర్మానికి నీ పట్ల ఉన్నట్టుంది, అది మాతృదేవత ద్వారా వచ్చింది కనుక నువ్వు ఈ సన్యాసాన్ని నీకు విరమిస్తున్నాను, నువ్వు పండితుడిగా రాణించాలని కోరుతున్నానని. ఇది రెండవ యూటర్న్. ఒకటి ఆంగ్ల విద్య నుంచి యూటర్న్ తీసుకున్నారు, రెండవది సన్యాసం నుంచి గృహస్థుగా వెళ్ళారు. అది మొదలు వారి తల్లిగారి ఆజ్ఞ ప్రకారం ఎవరైనా సన్యసించాలని ఇంటికి వస్తే వాళ్ళని మందలించి వాళ్ళకి బట్టలు పెట్టి భోజనం పెట్టి సన్యాసం మాత్రం తీసుకోవద్దని చెప్పేవారు. మాతృ ఆదేశం అనేటువంటిది అటువంటిది ఉండేది. తాను మొట్టమొదట ప్రవచనం చెప్పి వచ్చినటువంటి సంభావన ఇందాక చెప్పారు కదా, గోళ్ళమూడి వారి ఇంట్లో అరుగు మీద అమరావతిలో మొట్టమొదటి ప్రవచనం చెప్పితే భాస్కర్ రామాయణం చెప్పినందుకు సన్మానం చేస్తే ఆ సన్మానం తీసుకెళ్ళి తండ్రి గారికి ఇస్తే తండ్రి గారు మందలించారట. తల్లికి ఇవ్వాలరా మొదటి సంపాదన అంటే తల్లిగారికి ఇచ్చారు. నా సంపాదన నా తల్లి ఎక్కువ రోజులు అనుభవించలేదని ఎప్పుడు స్మరిస్తూ ఉండేవారు. వారి తల్లిగారి ఆబ్దికం 75 సంవత్సరాలు 75వ ఆబ్దికం స్వయంగా పెట్టి గర్వంగా చెప్పుకున్నారు, మా తల్లికి 75వ పితృకార్యం చేశాను నేను. అంటే ధర్మం పట్ల వారికి ఉండేటువంటి నిబద్ధత ఇది. ఇక జగద్గురువుల విషయంలో వారికి ఉండే ఇంకో నిబద్ధత ఏంటంటే, మొట్టమొదటిసారి విజయవాడలో 1960 సంవత్సరంలో అభినవ విద్యాతీర్థ స్వామి వారు విజయవాడ రామనామ క్షేత్రం వైపు వారు విజయయాత్ర చేస్తున్నప్పుడు నాన్నగారు భారతం చెప్తుంటే ఎవరు ఈ పండితుడు అని గుర్తించి ఆ పండితుడు అని పిలిపించి అక్కడే గురువుగారు సవ్యసాచి అని బిరుదిచ్చి ఆ నాన్నగారిని ఆస్థాన పండితులుగా పెట్టారు. ఆంధ్రదేశంలో మొట్టమొదటి ఆస్థాన పండితులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు. ఆ రోజుల్లో మొత్తం శృంగేరి జగద్గురు పీఠంలో ఇద్దరే ఆస్థాన పండితులు ఉండేవారు. ఆంధ్ర రాష్ట్రం అంటే తెలుగు రాష్ట్రం నుంచి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు, తమిళ రాష్ట్రం నుంచి సంగీత ఉపన్యాసం చెప్తున్నటువంటి సంతానం గోపాలాచార్యులు గారు, ఇద్దరే భారతదేశంలో. ఇప్పుడు సందులో గురువు గారి పేరు మీద ఆస్థాన పండితులను బోర్డులు పెట్టుకుంటున్నారు. అప్పుడు ఇద్దరే ఆస్థాన పండితులు. ఎప్పుడు ప్రవచనం చెప్పినా 2 మాటలు చెప్పేవారు. ఒకటి దక్షిణాంనాయ శృంగేరి జగద్గురువుల గురించి, తన ఉపాస్య దైవమైనటువంటి దత్తాత్రేయ స్వామి గురించి, వీరిద్దరి గురించి అభిన్నంగా చెప్పేవారు. వారు చెప్పిన ఇంకో రహస్యం ఏంటంటే, దత్తాత్రేయ సంప్రదాయంలో నృసింహ సరస్వతి స్వామివారు ఉన్నారు. వారికి సన్యాసం ఇచ్చింది శృంగేరి పూర్వ ఆచార్యులు కృష్ణ సరస్వతి అనేటువంటి ఆచార్య స్వామివారు. దత్తాత్రేయ పరంపరకి శృంగేరి పీఠానికి అవినాభావ సంబంధం ఉంది. ఇటువంటి రహస్యాలు వారికి ఆ మేధాశక్తి ద్వారా వచ్చేవి. వారు ఎప్పుడైనా ఆర్థికంగా ఏదైనా అత్యవసరం వచ్చి కుటుంబంలో ఏదైనా కార్యక్రమం చేయాలన్నా, వైద్య చికిత్స చేసుకోవాలన్నా, ఏం చేయాలన్నా
అనుకోకుండా ఆ ధనం చేకూరేది. ఎవరిని ఆశ్రయించేవారు కాదు. అనుకోకుండా కవర్లో పెట్టి ఎవరన్నా తెచ్చివ్వడమో ఇటువంటివి జరిగేది. ఉపాసనా బలం బాగా ఉన్నటువంటి గురువుగారు రహస్యంగా కొంతమంది అవధూతలు ఇంటికి వచ్చి సాధన చేస్తున్నటువంటి అనేక ఉపాసనా బలం కలిగినటువంటి అవధూతలు వచ్చి నాన్నగారితో ఏకాంతంగా మాట్లాడి చర్చించి వెళ్ళేవారు. అట్లా అవధూతలతో సంప్రదాయం యతీశ్వర సంప్రదాయం. వారి తండ్రి గారు బ్రహ్మానంద తీర్థ అని వారు యతీశ్వరులు. వారి పెద తండ్రి గారు దత్తాత్రేయ సంప్రదాయ ప్రవక్తులైనటువంటి అవధూత బోధానందేంద్ర సరస్వతి స్వామి వారికి స్వయంగా వాసుదేవన్ సరస్వతి స్వామి వారి దత్తమంత్రం ఉపదేశించినటువంటి పద్ధతి. వారి ద్వారా గురువుగారు కూడా దత్తమంత్రం తీసుకున్నటువంటి పరంపర. ఇంకొక నియమం ఉండేది వారికి. ఒకసారి ఎక్కడికన్నా రాను అంటే రాను అనే మాట నిలబెట్టేవారు. కానీ ఒక్కచోటే వారు ఎప్పుడు కూడా మాట తప్పేవారు. మా బంగారయ్య శర్మ గారి దగ్గర నేను రాను అనేవారు. శంకర జయంతి ఉత్సవాలకి నెల రోజుల ముందు మనవాడు వస్తాడు, ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోనివ్వద్దు అని చెప్పేవారు. చాలా తెలివిగా అమ్మగారి దగ్గరికి వెళ్ళి అమ్మగారి ద్వారా చెప్పించేవారు. ఏం పర్వాలేదు బంగారయ్య కదా వెళ్ళండి అని. అట్లా వారు వెళ్ళను అని చెప్పి వచ్చిన ఏకైక వేదిక ఈ వేదిక. ఆ వేదిక మీదే ఈ రజతోత్సవం దాటి 26వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి సందర్భం. ఇక వారి యొక్క గ్రంథ పరిశీలన ఎట్లా ఉండేదంటే 15 రోజులు ప్రవచనం చెప్పి 2 రోజుల కోసం ఇంటికి వచ్చేవారు. ఆ 2 రోజులకు వచ్చినప్పుడు అప్పటికే చౌకాంబ ప్రెస్ నుంచి ఎక్కడి నుంచో వీపీపీ పార్సల్స్ పుస్తకాలు వచ్చేవి. 1000 రూపాయలు కట్టి వారు పుస్తకాలు తెప్పించుకునేవారు. ఇంటికి రాగానే స్నానం చేసి కాఫీ తాగి ఆ పడకుర్చీలో కూర్చొని వచ్చిన పార్సిల్స్ అన్నీ విప్పి ఏ పుస్తకం ఎప్పుడు చదవాలని చెప్పి నిర్ణయించుకొని ఆ తర్వాత దేవతార్చన చేసుకొని ఒక అరగంట నిద్రించి మళ్ళీ పుస్తకం మీద ఉండేవారు. మళ్ళీ రాత్రి దీర్ఘకాలం వరకు ఆ గ్రంథాన్ని ఒకసారి అట్లా చూసేసి వెళ్ళేవారు. నిరంతరము గ్రంథాన్వేషణ ఉండేది. మనకి దర్శనం పత్రిక కానీ ఋషిపీఠం కానీ శంకర కృప కానీ ఏదైనా పత్రిక వస్తే ఆమూలాగ్రం చదివేసేవారు. ఇంకా ఈ సంవత్సరం ఈ మాసంలో ఆలస్యమైంది ఒకసారి శర్మకి ఫోన్ చేయరా అంటూ ఉండేవారు. అట్లా గ్రంథాల పట్ల ఏదైనా స్కాలిత్యాలుంటే విశేషంగా చెప్పేవారు. ఇంకా జగద్గురువుల పట్ల వారికి ఉండేటువంటి ఆ నిబద్ధతకి ప్రతిఫలం ఎట్లా అనుభవించారంటే అభినవ విద్యాతీర్థ స్వామి వారు నృసింహవనంలో ఉంటూ ఒక లేఖ రాయించారు. శిష్యులకి మేము షష్ఠి పూర్తి చేయదలుచుకున్నాం, స్వయంగా ఎదురుగా కూర్చొని మీ కుటుంబంతో మీకు నిమిత్తం లేదు, మీ భార్యాభర్తలు మాత్రమే వచ్చి షష్ఠి పూర్తి జరుపుకోవాలని. ఇది చరిత్రలో రికార్డు. అభినవ విద్యాతీర్థ స్వామివారు స్వరిగా ఎదురుగా కూర్చొని వారికి ఆయుష్యోహమాదులు చేయించి షష్ఠి పూర్తి చేయించారు. ఈ విషయాన్ని పీఠంలో ఉండేటువంటి రికార్డులో పరిశీలించినటువంటి భారతీ తీర్థస్వామి వారు మా గురువుగారు మీకు షష్ఠి పూర్తి జరిపారట, మేము నవతి జరుపుతామని 90వ సంవత్సరంలో గురువుగారికి ఆయుష్యోహమాన్ని భారతీ తీర్థస్వామి వారు చేసినటువంటి సందర్భం. ఇక వారు గ్రంథ పరిశీలన సందర్భంలో కొన్ని రహస్యాల్ని ప్రకటించినప్పుడు ఒక సందర్భంలో భారతం చెబుతూ నాన్నగారు ఒక మాట అన్నారట. ఏమన్నారు? భీష్ముడికి అంతకుముందు వివాహం జరిగింది, అంతకుముందు భీష్ముడికి వివాహం జరిగింది, ఇది భారతంలో కనపడుతోంది అని చెప్పారట. ఈ విషయం అభినవ విద్యాతీర్థ స్వామి వారి దాకా ఎవరో చేరవేశారు. విషయాలు చేర్చరు కదా, ఎక్కడైనా గురువుగారి గురించి బాగా ప్రేమగా ఉండేవారు కనుక వారికి ఒక మాట చేరిస్తే వాక్యార్థ సభలకు వెళ్ళినప్పుడు వినాయక చవితి గణపతి వాక్యార్థ సభలకు వెళ్ళినప్పుడు గురువుగారు పిలిచి అభినవ తీర్థ స్వామి వారు, శాస్త్రి గారు భీష్ముడికి ఎప్పుడు పెళ్లి చేశారు మీరు అని అడిగారట. అయ్యా క్షమించండి, గ్రంథంలో నాకు అట్లా అనిపించింది, 2-3 ప్రమాణాలు ఉన్నాయంటే వాక్యార్థ సభలు అయిన తర్వాత మధ్యాహ్నం విశ్రాంతి సమయంలో స్వామివారు పిలిచి కూర్చోబెట్టుకొని నీకు ఎక్కడ తోచిందో చెప్పమన్నారట. అప్పుడు గురువుగారు 2-3 ప్రమాణాలు చెబితే ఆ ప్రమాణాలని చాలా జాగ్రత్తగా విని సంతోషపడి ఆనందంతో దీన్ని గ్రంథస్థం చేయమన్నారట. అందుకనే మహాభారత ధర్మ సూక్ష్మ దర్శనంలో భీష్ముడికి అద్యప్రభృతి బ్రహ్మచర్యం అని మాట అన్నందుకు ఇకము నుంచి బ్రహ్మచర్యం చేస్తున్నాను అంటే అంతకుముందు పెళ్ళైనట్టే కదా అనే విషయము. ధర్మరాజు అంత్యేష్టి చేసే సమయంలో త్రేతాగ్నులు తీసుకెళ్లారు కనుక గృహస్థుగా వారికి వివాహం అయిందనేటువంటి నిరూపణ చేస్తే అభినవ విద్యాతీర్థ స్వామి వారు మహదానందం పొందితే అది వారి తాతగారికి అంకితం ఇచ్చారు. ఇక గురువుగారి రుణం తీర్చుకోవాలి, ఆ రుణం అట్లా ఉండిపోయిందని రామాయణ రహస్య దర్శిని రచించి అభినవ విద్యాతీర్థ స్వామి వారికి అంకితం చేశారు. ఇట్లా గురువుల పట్ల నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి. ప్రతివారు కూడా గురువుల పట్ల నిబద్ధత కలిగి ఉండాలి అనేటువంటి గట్టి మాటని వారు నమ్మారు. దత్త సంప్రదాయంలో గురు శిష్య సంప్రదాయం ఉంది కనుక అటువంటి సంప్రదాయానికి విలువనిచ్చారు. వారి జీవితంలో బంగారం ఎక్కడా తీసుకోలేదు.
ఎవరైనా స్వర్ణం ఇస్తానంటే వద్దు నాయన, పిల్లలు గలవాడిని, స్వర్ణం నేనేం చేసుకోను, స్వర్ణాన్ని ముట్టుకోకూడదు, ఉపాసన దెబ్బతింటున్నాని ఆ మాట కూడా దెబ్బతిన్నది బంగారే శాస్త్రి గారి దగ్గరే. జగద్గురువుల ద్వారా నేరుగా ఇస్తే తీసుకోరని జగద్గురువుల ద్వారా బంగారే శర్మ గారు కంకణం, స్వర్ణ కంకణం బహుకరిస్తే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో తీసుకోవడం జరిగింది. ఇట్లా వారి నిబద్ధతను కూడా శిష్యుడి కోసం త్యజించినటువంటి ఘనత ఉంది. అటువంటి బంగారే శర్మ గారు ఈ స్వర్ణభారతి గోశాలలో, గోలోకంలో ఉండే గురువు గారికి గోశాలలో ఈ జయంతి, శత జయంతి వత్సర సభ చేయడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ఇదే విధంగా వీరు ఉభయులు కూడా ఈ శత జయంతి సమాపనోత్సవ సమయానికి వారే ముందుకు దిగి వారే వేదిక నిర్ణయించి మా కుటుంబ సభ్యులకు చెప్తే ఏ రవీంద్ర భారతి లాంటి చోటో మీకుండే వీలు బట్టి ఒక పెద్ద సభ ఏర్పాటు చేస్తే ఒక రోజంతా కూడా శత జయంతి సభని వీరిద్దరి యొక్క బాధ్యతగా చెప్తూ స్వస్తి. జగద్గురు శంకరాచార్య భారతీర్థ స్వామివారి సప్తతి పూర్తి మహోత్సవం సందర్భంగా 71 మంది విద్వన్మూర్తులకు భారతీ తీర్థ పురస్కారంతో సన్మానించారు. ఆ 70 మందిలో 71 వ్యక్తి గురించి చెప్తాను. 70 మందిలో మన బంగారే శర్మ గారు కూడా ఉన్నారు. ఉన్నారు కానీ లేని వారు ఒకరు ఉన్నారు. వారు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు ఈ లోకంలో లేరు. అయినా ఆ 71 మందిలో వారి కీర్తి అజరామరమని భారతీర్థ స్వామి వారు స్వయంగా నియమించి వారి పురస్కారాన్ని వారి కుమారుడుకు, నేను అక్కడ ప్రత్యక్ష అక్కడ ఉన్నాను, మీకు అనివార్యంలో మీరు రాలేకపోయారు, ఆ రోజున ఆ పురస్కారాన్ని, భారతీర్థ స్వామి వారి పురస్కారాన్ని పొందిన ఆ ఘడియలు నాకు ఇప్పటికీ కూడా కళ్ళల్లో మెదులుతూ ఉన్నాయి. అంతటి మహోన్నతమైనటువంటి వ్యక్తి, తెలుగు జాతి అజరామరంగా వారి కీర్తి భాసిల్లుతూ ఉంటుంది. ఇప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి గురించినటువంటి వీరభక్తుడు, విధేయులు, వారి పట్ల అపారమైనటువంటి, నాకు తెలిసి ఒక దత్తపుత్రుడి కన్నా ఎక్కువగా భావించే మహామనిషి, తెలుగు జాతి కోసం అణువణువున కూడా తన అన్ని విధాల సేవలందించే, త్యాగాలు చేసే మహనీయులు శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు. తెలుగు భాష కోసం, ధర్మం కోసం, సదాచార సంపన్నులైన బ్రాహ్మణుల యొక్క గౌరవాన్ని, ప్రతిష్ట నిలబెట్టడం కోసం కోట్ల రూపాయలు వదులుకున్నారు. నాకు తెలుసు ఎన్నో ఛాన్సులు కూడా వదులుకున్నారు. మల్లాది గారి వ్యక్తిత్వం ఎటువంటిదో జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారి వ్యక్తిత్వం కూడా అలాంటిది. ఎన్నో నిందలు వచ్చినా, ఎన్ని కేసులు వచ్చినా ధర్మం ముందు ఇవన్నీ కూడా చెల్లా చెదరు అని భావించే, మూర్తి భవించినటువంటి ఆత్మాభిమానం కలిగిన మహనీయ వ్యక్తి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు గురు వరేణ్యులైనటువంటి మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి తనదైన శైలిలో నివాళులర్పిస్తారు. బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి శత జయంత్యోత్సవ సభలో ఆసీనులైన విద్వన్మణులు, మహనీయులు అందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఇప్పుడు దర్శనం శర్మ గారు నాకేం చెప్పారంటే, మీకేమీ సమయ నియమం లేదు, ఎంతసేపు పడితే అంతసేపు మాట్లాడండి అన్నారు. ఇక మీ అదృష్టం. జొన్నవిత్తుల రామలింగన్న నేను, జొన్నవిత్తుల రామలింగన్న బుధుడ, చంద్రశేఖర శాస్త్రి వాత్సల్యధనుడ, క్లుప్త సమధికోపన్యాస కోవిదుండ, క్లుప్త సమధికోపన్యాస కోవిదుండ, ఒట్టు ముగియింతు తల బొప్పి కట్టకుండా. భూమి మీద బృహస్పతిగా నేను నా జీవితంలో దర్శించినటువంటి ఒకే ఒక్క ఋషితుల్యులు, ఋషికక్షలో జీవనాన్ని సాగించినటువంటి మహాత్ములు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు.
ఋష్యాశ్రమాల్లో ఉండే ఋషులు ఎలా ఉంటారో మనకి తెలియదు. ఈ ఆధునిక జీవనంలో ఆయన జీవనాన్ని గడిపారు. 1985-86 ప్రాంతంలో 40 సంవత్సరాల క్రితం మద్రాసులో నేను వేదభాస్కర్ అనే ఒక యోగా మాస్టర్, నాకు బాగా ఆత్మీయుడైన, ఇద్దరం రూమ్మేట్స్గా ఉండేవాళ్ళం. ఆ 86వ సంవత్సరం 85 అప్పుడు మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారిని, గురువు గారిని ప్యారిస్లో సెట్టియార్లు మాకు భారతం 18 రోజులు చెప్పాలి అని పిలిచారు. అక్కడ బస అది ఏర్పాటు చేశారు. ఆయనకి అన్ని రకాల వసతులు ఉన్నాయి. మీ బస నాకు అక్కర్లేదు, నా శిష్యుడు ఉన్నాడు కోడంబాకంలో, నేను అతనితో ఉంటాను అని చెప్పి మా రూమ్లో వచ్చి ఉన్నారండి 18 రోజులు. ఆయనకున్న శిష్య వాత్సల్యం ఎటువంటిది అనేది, అది ఒక చిన్న వంట గది, ఒక హాలు, ముందు ఇంకొక గది ఉంటుంది. దీంట్లో కూర్చుని అసలు ఆవకాయ అంటే ఏమిటి, ఆవకాయ ఎలా పెట్టాలి, తినటం ఎలా మొదలెట్టాలి, ఎలా కలపాలి, దానికన్నీ కూడా శాస్త్రం ఉంది. అదంతా కూడా అవన్నీ విద్యలు, అవన్నీ కూడా ఆయన చెబుతూ అద్భుతంగా తెనాలి రామకృష్ణుడి పద్యాలన్నీ కూడా వినిపిస్తూ అద్భుతమైనటువంటి జోకులు, మహా అద్భుతమైన చమత్కారం, మామూలు చమత్కారం కాదు. అప్పట్లో ఆయన కిళ్ళి వేసేవారు, మంచి కిళ్ళి. ఆ కిళ్ళీలు ఎక్కడ మంచి ఎక్కడ కిళ్ళీలు ఉంటాయని అడిగితే ఆ కిళ్ళీలు తీసుకుని ఆయన సాయంత్రం 4 గంటలకి బయలుదేరి అక్కడికి వెళ్ళి కారు వచ్చేది, వెళ్ళేవారు. మళ్ళీ తర్వాత వచ్చి మళ్ళీ మాతో మాట్లాడి అక్కడ ఉపన్యాసం అయిన తర్వాత మళ్ళీ పద్యాలు, పాటలు, శ్లోకాలు. ఆ 18 రోజులు నేను ఆయనకి అక్కడ శిష్యరికం చేశానండి ప్రధానంగా. అది నా జీవితంలో అద్భుతమైనటువంటి ఘట్టం, గొప్ప మలుపు తిప్పింది. ఎందుకంటే మహనీయుల యొక్క సాంగత్యం వల్ల వాళ్ళ యొక్క మహోన్నతమైనటువంటి ఆ దృక్కోణం, వాళ్ళ వ్యవహార శైలి తెలుస్తుంది. తెలిసిన తర్వాత వ్యక్తి చిన్నవాడైనా సరే, వయస్సు చిన్నదైనా సరే, మన భావం విస్తృతం అవుతుంది. మన భావానికి ఒక దివ్యత్వము, శక్తి, ఇవన్నీ కూడా ప్రసారం అవుతాయి. అందుకని మహానుభావుల సాంగత్యం చాలా అవసరం. నా అదృష్టం ఏమిటంటే తర్క వేదాంత సమ్రాట్ మహామహోపాధ్యాయ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారు, వారు నాకు లక్ష్మీ గణపతి మంత్రోపదేశం చేసినటువంటి మంత్ర గురువులు. వారు వీరికి గురువులు, మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారికి. అది కూడా నాకు సతీర్థుడు. ఆయనకి మనకి ఎలా ఉంటుందంటే, ఆయన నేను సతీర్థుడిని ఏమిటండి, ఎలా ఉంటుందంటే విశ్వనాథ సత్యనారాయణ గారితో ఒకడు వెళ్ళి, గురువుగారు మేము చాలా అదృష్టవంతులం అండి అన్నట్ట. ఎందుకురా అని ఆయన అడిగాడు. ఏం లేదండి, మేము మీకు సమకాలీకులం అన్నాడు. నీ బొంద, నువ్వు నాకు సమకాలికుడు ఏమిట్రా, నేనున్న పుట్టిన ఈ కాలంలో అనేక మంది జనులు పుట్టారు, వాళ్ళందరూ నాకు సమకాలికులు ఎట్లా అవుతారా? నువ్వేదన్నా సాధించి ఏదన్నా ఒక అద్భుతమైనటువంటి కవిత్వం రాశావా, లేకపోతే ఏదైనా అద్భుతంగా సంగీతంలో ఏమన్నా కృషి చేశావా, ఏదన్నా చేస్తే ఆయన సమకాలికుడు అంటారు. ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడకని ఆయన మందలించారట. అలా ఆయనకి నేను సతీర్థుడిని ఏమిటండి. దీన్నే సాక్ష్యోపన్యాసాల్లో పానుగంటి లక్ష్మీనరసింహం గారు అన్నారు, ఇంద్రధనస్సు వంకరే కుక్కతోకయు వంకరే అని వాడికి ఎవడేమి చెప్పగలడు అని. ఈయనకి శిష్యుడు, నేను ఆయనకి శిష్యుడు అంటే, ఆయన ఏదో నా మీద దయతో వృద్ధిలోకి వస్తాడు ఇతను అని ఆయన నన్ను పిలిచి నాకేదో లక్ష్మీ గణపతి మంత్రోపదేశం చేశారు. అంతే, అది నా భాగ్యం తప్ప ఇది చెప్పుకుంటానికి పనికొచ్చేవే కానీ సాటివాడినిగా చెప్పుకునేందుకు పనికొచ్చేవి. అదేలేండి. ఇలా కూర్చుంటే ఎన్ని విషయాలు చెప్పేవారండి. నేను అప్పట్లో రాసినటువంటి ఒక పద్యం సరదాగా నేను బాలమురళి గారిని, ఈయన్ని, సిఎస్ఆర్ గారిని సరదాగా అనుకరించేవాడిని. నాకు అదొక కొంటితనం, కుర్రవాళ్ళల్లో ఉండే ఒక ఉత్సాహం ఉంటుంది. అది నాకు బాగా సిఎస్ఆర్ వాయస్సు, ఈయన వాయస్సు, బాలమురళి గారు ఇవి బాగా ఇష్టం. అలా నేను రాసిన వినాయకుడి మీద అప్పట్లో రాసిన పద్యం ఈయనలాగా చదివి వినిపించా. వినిపిస్తే దారిలోనే ఉన్నావయ్యా. అలాగే ఆయన చిన్నప్పుడు ఆయనకి నాటకాలు వేయాలని అనిపించేదిటండి, పౌరాణిక నాటకాలు. ఆ పౌరాణిక నాటకాల్లో కూడా ఆయన ఎడవల్లి సూర్యనారాయణ, జొన్నవిత్తుల శేషగిరిరావు అంటే మా చిన్న తాతయ్య అయిన, అట్లాగే స్థానం నరసింహారావు గారు, కపిలవాయి రామనాథం, అద్దంకి శ్రీరామ్మూర్తి ఎన్నిసార్లు చెప్పేవారోనండి. ఆ అద్దంకి శ్రీరామ్మూర్తిని మాత్రం ఆయన మా అనేవాడు. మా అద్దంకి శ్రీరామ్మూర్తి ఏమి కంఠమయ్యా,
అని ఆయన అలా పాడేవారండి. నేను అప్పటి నుంచి ఈ పద్యాన్ని అద్దంకి శ్రీరామమూర్తిలా పాడాలని నేను ప్రయత్నం చేశా. కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్ల గప్పిగొనగా ఉరికిన నోర్వక ఉదరంబునందున్న ఉరికిన ఓర్వక ఉదరంబునందున్న జగముల వ్రేగుణ జగతి కదలా నమితి నమ్మితి నాలావు నగుబాటు చేయకు మన్నింపు మని క్రీడి మరల దిగువా. ఇలా ఆయన పాటలు పాడుతూ ఆ పద్యాలు పాడుతూ చెబుతుంటే అవన్నీ కూడా ఆ ముద్రలు నా మీద పడినాయి. అలా ఎన్ని అద్భుతాలండి. అప్పుడు నేను రాసినటువంటి పద్యం ఈయనలాగా చదివి వినిపించా ఆయనకి. గంధపు పూతన కవిత కల్వల పూల సరాల నేత సౌగంధం అరంధ జాత చిరుగాలుల సందడి మ్రోత శాశ్వతానంద రసైక భావ కలనాస్వన సద్గుణ గీత వేద శాస్త్ర సంబంధిత నిత్య శోభిత సభాజన సన్నుత యౌత నీ కృపన్ ఆత్మావై పుత్రనామాసి అన్నాయండి శృతులు. ఇట్లా ఆయన ఒక ధోరణి ఉంటుంది. ఆ కంఠస్వరం రాలేదు కానివ్వండి, ఆ ధోరణితో నేను ఆయనతో అంటే బాగుందే, ఆ దారిలోనే ఉన్నామన్నారు. ఇలా మాలో కలిసిపోయి నాకు అప్పుడు 26 ఏళ్ళు. 26 ఏళ్ల ఆయన శిష్యుడు నేను. మా ఇద్దరితో కలిసిపోయి 18 రోజులు ఉన్నారనంటే ఆయన ఆనందంగా ఎవరితో అన్నా సరే ఆనందంగా కలిసి ఉండటం, యోగ్యుడైనటువంటి వాడిని మంచి బోధతో ఒక చక్కని దారిలో పెట్టడం, అలా ఆయన 18 రోజులు ఉన్నటువంటి వాటి ప్రభావం నా మీద ఉంది, నా మిత్రుడు వేదభాస్కర్ గారి మీద ఉంది. అలా 86 తర్వాత 2000 సంవత్సరం, 2001, 2002 అనుకుంటా 3 సంవత్సరాలు నా మిత్రుడు విశాఖపట్నంలో ఈయనతో గురజాడ కళాక్షేత్రంలో రామాయణం, భారతం, భాగవతం మూడు సంవత్సరాలు వారోత్సవాలు చేశారు. భాగవత సప్తాహం, రామాయణ సప్తాహం ఇలా చేశారు. అప్పుడు కూడా నేను వెళ్ళా. అలాగే ఖమ్మంలో ఒకసారి వీరు ఈ సభలు ఏర్పాటు చేశారు 10-15 ఏళ్ళ కింద. అప్పుడు వెళ్ళా. విజయవాడలో వెళ్ళా. అలా గురువుగారితో అనుబంధం సుమారుగా ఒక్కొక్కసారి 15 రోజులకో 20 రోజులకో ఒక్కొక్కసారి వారానికి ఒకసారి అలా వెడుతూ ఆయన దర్శించి వారి ఇంట్లో ఉండి మాట్లాడుతూ ఉండేవాడిని. నేను మా సత్యమూర్తి గారు కూడా, సింగపూర్ సత్యమూర్తి గారు, ఆయన చాలా ప్రయత్నం చేశారు సింగపూర్ తీసుకెళ్లాలని. ఆయన్ని రాలేదు ఆయన ఒకసారి వారి ఇంటికి వెడితే, గురుగారు నమస్కారం అండి అన్న. రావయ్యా మహానుభావులు, ఊరకే రారు మహానుభావులు, రా కూర్చో అని అక్కడి నుంచి వచ్చి, సంధ్యావందనం 3 పూటలా చెయ్యలేకపోతున్నానయ్యా, అయితే ఒకటి ప్రాతఃసంధ్యలోనే మిగిలిన 2 సంధ్యలు కూడా కానిస్తున్నా, అలా చెయ్యొచ్చని చెప్పింది శాస్త్రం. ఇలా అంటే ఆయనకి నాకు చెప్పాలని ఏముందండి. 92 ఏళ్ళు 93 ఏళ్ల వయసులో ఆయనకి, అంటే ఇంకో 2-3 సంవత్సరాలకి వారు వెళ్ళిపోతారనగా, అంటే 95, 96 ఉన్నారు, 97 అంటే 94, 93 ఏళ్ల వయసులో ఆయన నాతో చెప్పింది, సంధ్యావందనం 3 పూట్లా చేయలేకపోతున్నాయని. అసలు సంధ్యావందనం చేసేవాడెవడు? 97 ఏళ్ల వయసులో, 93 ఏళ్ల వయసులో 3 పూట్లా చేయలేకపోతున్నానని ఆయన బాధపడుతూ చెప్పారు. ఎందుకు చెప్పారని అంటే, నాకు ఒక పూటన్నా నువ్వు చెయ్యరా అని దాంట్లో సందేశం ఉంది. నేను అలా అనుకుంటా. నేను మహానుభావులు ప్రేమగా రా, ఊరకే రారు మహానుభావులు, రా కూర్చో. ఎంత వ్యంగ్యం అంటే
ఒక్కొక్కసారి రాగానే అండి ఆయనకు ఉన్నటువంటి వాత్సల్యం ప్రేమ వచ్చి కూర్చోగానే మళ్ళీ ఎప్పుడు వస్తా అంటే వచ్చి కూర్చున్నా నేను అంతే, అసలు ఒక నిమిషం కూడా మాట్లాడలా, అంటే అంత ప్రేమ ఆయనకి మళ్ళీ రావాలని. అలా ఎన్నో విషయాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో సందేహాలు ఉంటే చక్కగా విడమర్చి చెప్పేవారు ఆ వయసులో కూడా. ఎక్కడా కూడా ఆయన ధారణా శక్తికి ఎక్కడ ఏ లోపం లేదండి. అల్జీమర్స్ వస్తాయని 60ల్లో 55ల్లోనే భయపడుతున్నారు. ఆయన 97 ఏళ్ల వయసులో కూడా ఆయన నిష్ఠ, ఆయన దైనందినటువంటి వ్యాపారం, ఆ దైవికమైనటువంటి అనుష్ఠానం, అవి ఆయన్ని అలా నిలబెట్టాయి. ఆయనకి ఎక్కడ ఒక అక్షరం మర్చిపోవటం లేదు. ఏ విషయమైనా సరే మళ్ళీ మనకి అడిగితే ఎక్కడెక్కడ విషయాలన్నీ కూడా ఎక్కడెక్కడ శాస్త్రవాక్యాలు చెప్పేవారు. ఇవాళ ఆయన గురించి స్మరించుకుంటూ ఈనాడు ఎక్కడ ఏ ధర్మకార్యం జరగాలన్నా సమాజంలో మహాత్ములు మహనీయుల్ని విస్మరించకుండా వారిని సంస్మరిస్తూ జాతి చైతన్యవంతం కావాలని కంకణధారి అయి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని ఎవరేమన్నా సరే తాను దృఢంగా ఒక ధర్మదండంగా నిలబడేటువంటి మా దర్శనం శర్మ గారు ఎక్కడ ధర్మానికి హాని జరిగినా, ఎటువంటి విమర్శ వచ్చినా పురాణాల గురించి, సనాతన ధర్మం గురించి, గురువుల గురించి వస్తే పూనుకుని చేసేటువంటి ఒక పాంచజన్యంలాగా నిలబడేటువంటి మా బంగారయ్య శర్మ గారు ఇవాళ ఈ సువర్ణ భారతి గోశాలలో సద్గురుమూర్తి బ్రహ్మశ్రీ చంద్రశేఖర శాస్త్రి గారిని సంస్మరిస్తూ శత జయంతి ఉత్సవాలు ఇలా ఏర్పాటు చేయటం, వారిని స్మరించటం, మీరందరూ కూడా భక్తితో, భక్తి ఎప్పుడు ఉంటుంది, ఇంట్లో ఉన్నా ఉంటుందండి, బాధ్యతతో ఇలా వచ్చి కూర్చోవటం, ఇది బాధ్యత. చనిపోయిన వాళ్ళ మీద మనకున్నటువంటి శ్రద్ధ అది ఈ బాధ్యతలో కనిపిస్తుంది. ఇలా ఇంత ఈ ప్రాంగణం అంతా కూడా కిక్కిరిసి ఇలా కూర్చున్నారనంటే ఇది మీ సంస్కారం, ఆ మహాత్మునిపై మీకున్నటువంటి భక్తికి నిదర్శనం. అలా ఈ సందర్భంగా వారింటికి వెళ్ళినప్పుడు ఎన్నెన్నో అద్భుతమైనటువంటి బోధలు చేసేవారు. వారి శ్రీమతి గారు, అమ్మగారు సీతారామ ప్రసన్నమ్మ గారు కదండి, ఆవిడ ఎప్పుడూ కూడా పేరుకు తగినట్టుగా అంత ప్రసన్నంగా నిండుగా నవ్వుతూ అంత వాత్సల్యమూర్తి ఆవిడ కూడా. వారు మా మీద చూపించినటువంటి ఆ వాత్సల్యం, చేసినటువంటి బోధలు, ఆ బోధ కూడా బోధ చేసినట్టు కాకుండా సరదాగా మాట్లాడుతూ, ఏదో చాలా చమత్కారంగా మాట్లాడుతూ ఎన్నో ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల్ని ఆయన తెలియజేశారు. ఈరోజు ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి సభను ఏర్పాటు చేసి నన్ను పిలిచినందుకు, గురువుగారి పట్ల కృతజ్ఞతతో నేను 4 మాటలు చెప్పేందుకు ఒక చక్కని అవకాశం కల్పించిన మా దర్శనం శర్మ గారు, ఆ దర్శనం శర్మ గారితో పాటుగా బంగారయ్య శర్మ గారు. ఎందుకనంటే వేదిక ఈయనది, పూనిక ఆయనది. పూనికలు చాలామందికి ఉంటాయి, మంచి వేదిక ఉండాలి. వేదికలు ఉంటాయి ఖాళీగా, ఎవడు పూనుకునేవాడు నాదుడు ఉండడు. అలా ఒక రామబాణం గొప్పది, రామబాణం గొప్పది అంటాడు. రామబాణంతో పొడుస్తాడు ఏమన్నా రాక్షసుడిని? బాణం వెయ్యాలంటే కోదండం ఉండాలి. అలా రామబాణము కోదండంలాగా మీరు
పిల్లలు మా అందరి పట్ల కూడా ఎంతో ప్రేమతో ఒక బంధువులాగా చూస్తారు. ఆ గురువు గారి నుంచి ఆ వాత్సల్యం అమ్మగారి నుంచి ఎలా వీరి కుటుంబం నుంచి మాకు అందుతున్నది. దానికి హృదయపూర్వకంగా మల్లాది వారి కుటుంబానికి హృదయపూర్వకంగా నేను నమస్కరిస్తూ, ఇంత అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకనంటే యజ్ఞం చేసి అద్భుతంగా గుండిగలతో గోక్షీరంతో ప్రసాదం చేస్తే తినేవాడు ఉండాలి కదండి. ఏం చేస్తారు ఆ ప్రసాదం అంతా? కనుక మీరందరూ కూడా ఆ ప్రసాదాన్ని అందుకుంటానికి పక్షి తీర్థంలో పక్షిలాగా సమయానికి వచ్చారు మీరు. అయ్యా, మధ్యలో చిన్న ఇబ్బంది మీకు. అది ధర్మోదకాల సమయంలో గురువు గారి మీద ఒక పద్యం చెప్పారు. అవును, అది చెప్పి ముగిద్దాం. ఇప్పుడు అదే నేను అడిగా. కొన్ని ఇట్లాంటివి చేస్తూ ఉంటాను. నేను ఇట్లాంటివి చేయను. నా చేత భగవంతుడు చేయిస్తూ ఉంటాడు, గురువుగారి ఆశీస్సులు. ఈయన ధర్మోదకాల సమయంలో వెళ్ళా నేను. మేమిద్దరం అక్కడే ఉన్నాం, అప్పుడు కలిసి వెళ్ళాం. నిర్యాణం రోజు వచ్చాను. అది ధర్మోదకాల సమయంలో వెళితే కూర్చొని ధర్మోదకాలు వదులుతున్నప్పుడు నాకు ఏదో అనిపించి ఏదో గుర్తులేదు కానివ్వండి. చాలా నేను ధర్మోదకాలు వాళ్ళు తరించడానికి వదులుతారు, నేను వదిలే ధర్మోదకాలు స్వీకరించి నన్ను తరింపజేయండి అని ఒక పద్యం చెప్పాను నేను. తెలుగు సాహిత్య చరిత్రలో ఏ కవి ఎవరిపైనా కూడా ధర్మోదకాల సమయంలో ఒక పద్యం చెప్పలా. ఆసుగా పద్యాలు చెప్పేవాళ్ళు 100 మంది ఉన్నారు. 100 మంది ఆసుగా పద్యాలు చెప్తారు. అది సమయమా కాదా అని చూస్తారు. పెళ్ళికైతే వెళ్ళి ఆశీర్వదిస్తూ ఓ పద్యం చెప్తాడు. వాడి పుట్టినరోజు అంటే అవతల వాడికి వెళ్ళి ఓ పద్యం చెప్తాడు. ఇప్పుడు నేను కూడా సందర్భాన్ని బట్టి ఓ పద్యం చెప్పా. క్లుప్త సమధికోపన్యాస కోవిదుండా ఒట్టు ముగియంతు తల బొప్పి కట్టకుండా అని. పద్యం చెప్పటం కాదు, ఈ సమయంలో పద్యం చెప్పడం ఎక్కడ తెలుగు సాహిత్య చరిత్రలో లేదండి. ఆ భాగ్యం నాకు కలిగింది. అది ఎందుకు? ఆ మహానుభావులు అంటే ఆయనకి నా మీద ఎంత ప్రేమ, నా కవిత్వాన్ని ఆయన ఎంత ఆస్వాదించి వారు. అట్లా ఆయన నా చేత ఒక పద్యం చెప్పించుకున్నారు. తెలుగు సాహిత్య చరిత్ర ఆ పద్యం తీసుకొస్తాం, మీకు యూట్యూబ్లో చెప్తాం, ఫేస్బుక్లో అట్లా పెట్టాం, మీ దగ్గరే ఉంది. అది తెలుగు సాహిత్య చరిత్రలో ఇక్కడ ఇంతమంది సాహితీవేత్తలు ఉన్నారు, ఇంతమంది కవులు పండితులు ఉన్నారు. ఎక్కడన్నా సరే తిరుపతి వెంకట కవులు చనిపోయారు, ఎవరన్నా ధర్మోదకాలు ఎంతోమంది వదులుంటారండి. ఏమండి అటువంటి మహానుభావులు ఎంతమంది, వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఎంతమంది ఉన్నారు. అసలు వాళ్ళ ధర్మోదకాల సమయంలో పద్యాలు చెప్పలేక వాళ్ళకి ఎందుకునో రాలా, అది నాకెందుకునో వచ్చింది. అది ఆయన ఆశీస్సులు. నమస్కారం అమ్మా. ముందుగా మా దర్శనం శర్మ గారికి గట్టిగా మనందరి కరతాళ ధ్వనులతో ఆనందాన్ని, నాకు ఈ మహద్భాగ్యాన్ని, నాకు గురువుగారి శత జయంతి అనే విషయం స్మరణలో లేదు. వీరు ఎప్పుడైతే గురువుగారిది శత జయంతి అనే స్మరణ చేశారో తత్క్షణమే ఈ కార్యక్రమం ఇక్కడ జరగాలి అని కోరుకున్న. గట్టిగా ఒకసారి కరతాళ ధ్వనులతో. మా రామరాజ్ సత్యమూర్తి గారు, వారు ఎప్పుడూ 1 నిమిషం కంటే ఎక్కువ మాట్లాడరు, అది గ్యారంటీ, ఏకవాక్యంగా ఉంటుంది వారికి. వారు 1 నిమిషం దాటి మాట్లాడితే మీకు పద్మశ్రీ ఇస్తాం. అయ్యా, అందరికీ నమస్కారాలు. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ముందున్నటువంటి వారికి. నిజానికి ఈ మీ ఆశీలైనటువంటి వాళ్ళ పాదాల చెంత కూర్చునేటువంటి అర్హత కూడా నాకు లేదు. కేవలం జనవితుల వారి ద్వారా మల్లాది వారిని దర్శించుకోవడం, అనేక సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళటం, అదొక్కటే నాకు మహాభాగ్యంగా భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నానండి. ఆయన చెప్తారు, ఎందుకనంటే నేను మహాపండితుడిని, పెద్ద ఉపన్యాసకుడిని కాదు, ఎంత తక్కువ మాట్లాడితే అన్నిసార్లు నన్ను ఎక్కువ పిలుస్తారు, అందుకని నేను తక్కువ మాట్లాడతానంటారు ఆయన. ఒక్క విషయం చెప్తానండి ఈ సందర్భంగా. సరే, ఇంటికి వచ్చినప్పుడల్లా పాట పాడేవాడిని. ఇప్పుడు ఏదో గుర్తొచ్చింది, గబుక్కున మీరు మళ్ళీ ఏదో అది మళ్ళీ యూట్యూబ్లో చెప్తారు, అప్లోడ్ చేద్దాం. అప్పటిదాకా మనం ఎదురు చూస్తూ ఉందాం, ఎప్పుడు వస్తుందా మా జొన్నవిత్తుల వారి అఫీషియల్ ఛానల్లో అని చెప్తూ
చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం. గుర్తొచ్చింది. అంటే మీ చంద్రశేఖర్ అన్నారు కదా, నేను గురుగారి మీద పంచరత్నాలు రాశా. దాంట్లో ఇదే దర్శన శర్మ గారు మంద్రమంద్రగళం మునన్ పరమార్థముల్ ప్రవచింపుచున్ ఇంద్ర సద్గురు దీప్తితో ద్విజేంద్రులై బుధవంద్యులై సాంద్రమౌ రసరమ్య వాక్కుల సంద్రమై నినదించుమా చంద్రశేఖర శాస్త్రి గారికి సజ్జనావళి సన్నుతుల్. 14/1 సత్కారం రెడీ చేసేసి 14/1/2022 మకర సంక్రాంతి రోజున తెల్లవారుజామునే మహానుభావుడు శివైక్యం చెందారన్న సాయంత్రం ఉత్తరాయణ పుణ్యకాలంలో వారు పరమాత్మునిలో లీనమయ్యారని చెప్పి వార్త తెలియగానే తెల్లవారుజామునే అందరం పండగ పక్కన పెట్టి గరికపాటి నరసింహారావు గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు, బంగారయ్య గారు, నేను ఇంకా అనేక మందిని ఆ ఉదయం నుంచి వారి అంత్యేష్టి పూర్తయ్యే వరకు కూడా బాధాతప్త హృదయాలతో ఆ రోజంతా అక్కడే గడిపాము. అటు తర్వాత సాయంత్రం చాలా ప్రయత్నం చేశారు జొన్నవిత్తల గారు. మేము ఇలాంటి మహానుభావుడికి అధికార లాంఛనాలతో జరగాలని అని తాపత్రయపడ్డాం. కాకపోయినా ప్రజా లాంఛనాలతో అన్న విధంగా ఆంధ్రజ్యోతిలో ఆ రోజు రాత్రి ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షల మంది చూసే విధంగా వారిని స్మరించుకునే అపురూప కార్యక్రమంలో పాల్గొనే ఆ అవకాశం జరిగింది. ఆ తర్వాత ఒక స్మృత్యంజలి కార్యక్రమాన్ని అదే ధర్మోదకాల రోజునే ఏర్పాటు చేస్తే చాగంటి గారు, జొన్నవిత్తుల వారు, గరికపాటి వారు, సామవేదం వారు, ఇలా సలాక రఘునాథ శర్మ గారు, ఎంతమంది తెలుగునాట ఉన్న 50 మంది, వద్దిపర్తి పద్మాకర్ గారు ఎక్కడో సింగపూర్ నుంచి వారు పంపించారు. ఇలా ప్రతి ఒక్క పండితులు, నండూరి శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ కూడా సంస్మరణ 6 గంటల సేపు చాలా గంభీరంగా జరిగింది. ఆ కార్యక్రమం నిర్వహించే భాగ్యం కలిగింది. ఇంతటి మహోన్నతమైనటువంటి 3 రోజుల శతజయంతి ఉత్సవ త్రివేణి అద్భుతంగా సాగింది. ఈరోజు జరిగిన మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి సంస్మరణ కార్యక్రమం, శతజయంత్యుత్సవ సభ అనగానే పిలిచినంతనే ఇచ్చినటువంటి ఈ మహానుభావులను ఇప్పుడు ఈ సందర్భంగా ఈ వేదిక మీద సత్కరించుకుందాం. మొదట శ్రీ రామనాథ శాస్త్రి గారిని. ఏం పర్లేదు, ఉండండి ఉండండి. అయ్యా ఇది శత జయంతి. నిన్న మాట్లాడారు భాగవతం రామారావు గారు, నిన్న మాట్లాడారు. అది శంకర జయంతి అండి, మల్లాది గారి సభలో కాదు. అయ్యా ఇది శంకర జయంతి ఉత్సవ సభగా అతిథుల సత్కారం. శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారికి. బ్రహ్మశ్రీ మల్లాది వీరరాఘవ శాస్త్రి గారికి. ప్రభాకర్ శర్మ గారి గురువు గారికి. అయ్యా సన్మానం జరిగి చిన్న విషయం చెప్తానండి. బాలమురళీకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఏమిటి విశేషాలు అన్నారు ఆయన. అంటే మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి ఇంటికి వెళ్ళానండి, ఆయన మీ గురించి ఎప్పుడు చెబుతూ ఉంటారు, మీ నాన్నగారు సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్లేవారు రేడియో స్టేషన్కి మిమ్మల్ని చిన్నప్పుడు, ఆయన అవన్నీ చెబుతూ ఉంటారనంటే ఒకసారి వాళ్ళ ఇంటికి వెడదాం మనం, నాకు వాళ్ళందరినీ కూడా కలుసుకోవాలని ఉంటుంది అన్నారు ఆయన. అది వచ్చి ఈయనకి చెప్పా.
ఈ చెప్పిన దగ్గర నుంచి ఈయన ఎప్పుడు వీళ్ళింటికి వెళ్ళినా ఏవయ్యా బాలమురళిని తెస్తానన్నావు ఎప్పుడు ఎప్పుడు అని నన్ను ఇక బాలమురళి గారి గురించి అడగటమే తప్ప ఇక మిగతా విషయాలు ఆయనకి మనసులో లేదు. బాలమురళి రావాలి అని 7-8 సార్లు అయ్యింది. ఆయనేమో అక్కడి నుంచి రావాలి, వచ్చినప్పుడు కూడా ఈయన వీళ్ళింటికి రావడానికి కుదరాలి. ఈ పరిస్థితుల్లో ఒక 6 నెలలండి ఆయన పెద్దవాడు అయిపోయాడు, ఈయన పెద్దవారు. నేనేమో ఆయనేమో నేను ఒకసారి వెళ్ళాలి, ఇట్లాంటి వాళ్ళని కలుసుకోవాలన్నాడు ఈయన. సరే ఇలా నేను మదన పడుతున్నా, ఎప్పటికవుతుంది ఇది నేను అన్న మాటని. ఉన్నట్టుండి ఓ రోజున సత్యసాయి నిగమాగమంలో బాలమురళి గారు ఏదో సంగీత కచేరీకి వచ్చారు. వస్తే నాకు తెలిసి నేను అక్కడికి వెడితే వీళ్ళిద్దరూ పక్క పక్కన కూర్చుని తుళ్ళి తుళ్ళి నవ్వుతున్నారండి. వీడి కాళ్ళకి నమస్కారం పెట్టాను. గురుగారు మీరిద్దరూ కలిశారు, నాకు సంతోషం అండి. ఇన్నాళ్ళు తీసుకురాలేదని అనేవారండి అంటే దాందేముంది లేవయ్యా, అన్నీ కుదరద్దా అని మళ్ళీ అప్పుడు అన్నారు. అది అలా బాలమురళి గారిని ఈయన్ని కలిపేటువంటి అదృష్టం నాకు కలిగింది. నమస్కారం. ఒక్క నిమిషం. బాలమురళి గారు అంటే ఒక చిన్న అనుభవం నా కళ్ళ ముందు జరిగింది చెప్తాను. బాలమురళి కృష్ణ గారికి హ్యాబిట్స్ తాజ్మహల్లో ఘనంగా సత్కరించడానికి ఒక సంస్థ వారు నిర్ణయించి ఎంతో బతిమిలాడితే ఆయన రాను అన్నారు హైదరాబాద్. కేవలం ఈ కార్యక్రమం కాదు, ఏదైనా వేరే దానికి వచ్చినప్పుడు దాంతోపాటు ఇది కనిపించాను. కాదు అని వీళ్ళు పట్టుబట్టి ₹1,00,000 వారికి కానుకగా ఇస్తూ బ్రహ్మాండమైన శాల్వా వగేరా వారి స్థాయిలో వారికి, ఆయనకి లక్షలు ఏం తక్కువ కాదు. వాళ్ళు చివరికి ఆయన్ని ఎట్లా ఒప్పించారంటే ఆ కార్యక్రమానికి మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారిని అధ్యక్షత కోసం పిలుస్తున్నాం అన్నారు. అయితే వస్తున్నానన్నారు ఆయన. అది అంటే ఒక స్థాయి దాటిన వాళ్ళకు ఉండే పరస్పరం ఉన్నటువంటి మర్యాద, గౌరవం, ప్రేమ అవి